హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ క్రియేటివ్ సిస్టర్ని. ఈరోజు వీడియోలో డిఫరెంట్గా కొద్దిగా లెంతీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అమెరికాలో ఉండే డిఫరెంట్ షాప్స్ చూపిస్తున్నానండి. ఒక డిఫరెంట్ అంటే ఒక ఫ్యూ షాప్స్ చూపిస్తున్నాను. ఓకే. ఆ, మా ఛానల్ మా ఛానల్ కింద ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు ఇది చూడండి. నచ్చినట్లయితే స్ప్రౌట్స్ ఒక లైక్ చేయండి. ఫార్మర్స్ ఫ్రెండ్స్ అండ్ మార్కెట్ ఫ్యామిలీ అండి. మెంబర్స్కి షేర్ ఇక్కడ చేయండి. అన్నీ ఉంటాయి, బాగుంటాయి. చూసేద్దామా ఇంకా వీడియోని? చూడండి, డిఫరెంట్గా మనం అంటే ఎప్పుడు చూడని టైప్లో ఉంటున్నాయి. చూడండి, ఇక్కడ కివర్డ్ మెలాన్స్ అంట, రబిట్న అంట, ఈ పేర్లు కూడా నాకు కొంచెం తెలియదు. కొన్ని తెచ్చుకుంటుంటాము. ఇవి సీతాఫలం అండి, డిఫరెంట్ రామ సీతాఫలం ఏదో అంటారు చూడ, అది అండి. డిఫరెంట్ టైప్ ఉంటాయండి. ప్యాషన్ ఫ్రూట్ అంట అండి, అది ఎల్లో. ఇవి బనానావి, డిఫరెంట్ బనానా, ప్లానెట్ బనానా అంటారండి వాటిని. ఈ కోకోనట్ అండి, ఇట్లా మనకి పూజకి ఇట్లా అమ్ముతారు. మనకు ముందు సైడ్ ఉండదు కోకోనట్కి. ఈ ఫ్రూట్స్ ఇక్కడ అంతకుముందు లూజ్ అమ్ముతారండి. మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ మనము టేస్ట్ కూడా చూడటానికి పెడతారు పక్కన. టేస్ట్ చూసేసి మనకు కావాలంటే ఎంత క్వాంటిటీ, ఎంత మనకు 100 గ్రామ్స్ 50 గ్రామ్స్ ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు కరోనా టైంలో చేతులు పెట్టి తీసుకుంటే కష్టం కదా, అందుకోసమని ఇట్లా ప్యాకింగ్ చేశారండి. ఆ ప్యాక్ మాత్రమే తీసుకోవాలి. డిఫరెంట్గా అన్ని వెరైటీస్ ఉంటాయండి. చాక్లెట్స్, డిఫరెంట్ నట్స్, డ్రై ఫ్రూట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇదిగో ఓట్స్ కూడా లూజ్ అమ్ముతారు. ఇప్పుడు ఈ కరోనా టైంలో అని చెప్పి ఇట్లా ప్యాకింగ్ చేసి పెట్టారు ఓట్స్. ఇవి స్టీల్ కట్ వర్డ్స్ అండి. నేను తెచ్చానండి, రెసిపీ మీకు చూపిస్తాను చేయటం ఎలా అనేది. ఓట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఏమంటే మనుషులు అడ్డం వస్తుంటారు, మళ్ళీ స్లోగా అంటే కష్టం అవుతుంది కదా, అందుకని నేను కొంచెం ఫాస్ట్గా తీసేస్తానండి. స్పైసెస్ ఇవి ఆరెంజెస్ అండి. కాలిఫోర్నియా మాది, మేము ఉండేది యాక్చువల్గా. కాలిఫోర్నియాలో నావల్ ఆరెంజెస్ ఫేమస్ అండి. మాకు ఇక్కడే అవి ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట, వేరే స్టేట్స్కి వాటికి కూడా. మాకు బాగా ఆరెంజెస్ బాగా దొరుకుతాయి ఇక్కడ మా వెదర్కి. ఇది గ్రేప్ ఫ్రూట్ అండి. గ్రేప్ ఫ్రూట్ ఇండియాలో కూడా ఉంటుందిలే. అంటే ఆరెంజెస్ ఇవంతా లెమన్ అండి. ఇక్కడ లెమన్స్ చాలా అంటే చాలా లావు ఉంటాయండి లెమన్స్. ఇవి లెమన్స్ అండి, ఎల్లో లెమన్ అండ్ లైమ్స్ అండి. అయ్యో, చాలా ఉంటాయండి ఇక్కడ అసలు. ఒకటి అంటే మన ఇండియాలో ఉండే ఇది ఫ్యాషన్ ఫ్రూట్ ఇందాక చూపించాను. ఇది మళ్ళీ ఇంకొక అంటే మళ్ళీ తీసినట్టున్నాను. స్టార్ ఫ్రూట్ అండి అక్కడ ఉండింది, అవి స్టార్ ఫ్రూట్స్. ఇవి బనానాస్ నార్మల్గా. పొమాగ్రనేట్ ఇక్కడ జనరల్గా చాలా చెట్లు ఉంటాయి మేము ఉండే ఏరియాలో, కానీ అన్నీ పుల్లగా ఉంటాయండి. కొన్ని మన ఇండియన్ స్టోర్స్లో అయితే గిన స్వీట్గా ఉంటాయి. మామూలుగా అమెరికన్ స్టోర్లో జనరల్గా నేను ఎప్పుడు తెచ్చుకున్నా కూడా పులిపే ఉంటాయి. ఇవి పియర్స్ అండి. ఇలా ఉంటుంది స్టోరు ఇది. దీంట్లో ఆర్గానిక్ ఉంటాయి, బాగుంటాయి అండి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇట్లాంటివి అంతా, నట్స్ ఇట్లా అన్నీ బాగుంటాయి. మ్యాంగోస్, వాటర్ మెలను. ఇవి క్యాన్బెరీస్ అండి. మనము డ్రై ఫ్రూట్స్లలో క్యాన్బెరీస్ తింటాం కదా, అదే ఈ క్యాన్బెరీస్. ఈ క్యాన్బెరీస్తో కూడా 4 టైప్స్ ఆఫ్ రెసిపీస్ చేసుకోవచ్చు. నేను పోస్ట్ చేస్తాను. ఇవి రస్బెర్రీస్, బ్లూబెర్రీస్. అవి బ్లూబెర్రీస్, రస్బెర్రీస్ అండి. ఇవి బ్లాక్బెర్రీస్. బ్లాక్లో ఉన్నాయి కదా, ఇవి బ్లాక్బెర్రీస్ కొంచెం బాగుంటాయి, స్వీట్గా ఉంటాయి, బాగుంటాయి. కొన్ని పుల్లగా ఉంటాయి. రస్బెర్రీస్ కూడా స్వీట్గా ఉంటాయి. చెర్రీస్ కొన్ని పుల్లగా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి, చాలా స్వీట్గా ఉంటాయి, బాగుంటాయి. చెర్రీస్ కూడా కాలిఫోర్నియా చెర్రీస్ ఫేమస్ అండి. కాలిఫోర్నియాలో నుంచే ఇవి ఎక్స్పోర్ట్ అవుతాయి చెర్రీస్. ఇప్పుడే స్టార్టింగ్, అందుకే అలా చూపిస్తున్నా మీకు. అంటే సీజన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చెర్రీస్. మనకు సంక్రాంతికి రేగి పండ్లు ఎలా దొరుకుతాయో ఇవి బ్లూబెర్రీస్ అండి. బ్లాక్బెర్రీస్. ఈ కివి అండి, అదే ఫిగ్ అంటే అంజీరా అండి. యాపిల్స్ అండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్స్, గ్యాలా, ఫూజీ అనే డిఫరెంట్ టైప్ ఆఫ్ యాపిల్స్. బెల్ పెప్పర్, క్యాప్సికమ్. ఇది బేసిల్ అండి. కింద అవి బెల్ పెప్పర్, అదే క్యాప్సికమ్ టైప్స్ అండి, ఆరెంజ్, రెడ్, ఎల్లో అట్లా టైప్స్. ఇది బేసిల్ అండి. బేసిల్ పెస్టో అని అంటే పాస్తాకి చేసుకుంటారండి ఈ లీవ్స్ని. సేమ్ తులసి అంటారండి. బేసిల్ అంటే తులసిని కదా తెలుగులో.
కానీ ఇక్కడ తులసి ఇది వేరు. దీన్ని వీళ్ళు అన్ని కుకింగ్‌కి బాగా వాడుతూ ఉంటారు. బేసిల్‌ని డ్రై హెర్బ్స్‌లో కూడా వాడుతూ ఉంటారు. బాగా వాడుతూ ఉంటారు. ఇది లెమన్, లైమ్ అండి. జ్యూస్‌లండి. లెమన్ జ్యూస్, లైమ్ జ్యూస్ ఇట్లా బాటిల్స్‌లో అమ్ముతారు కదా! అయితే ఇది పియర్స్ అండి. యెల్లో పియర్స్, రెడ్ పియర్స్, గ్రీన్ పియర్స్. నేను యాక్చువల్‌గా షాపింగ్ చేశాను పియర్స్ కూడా ఇక్కడ. షాపింగ్ ఇది మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో పెడతానండి. నేనేం తీసుకున్నాను అనేది. ఇప్పుడు ప్రెజెంట్ మాత్రం ఊరికే మీకు చూపిస్తున్నాను. నేనేం తీసుకున్నానని చెప్పి మీకు వీడియో పెట్టట్లేదు. అవి స్మాల్ టమోటాస్ అండి. ఇవి చిల్లీస్ అండి. బావుంటుంది చిల్లీ ఫ్రై. ఆల్రెడీ అంటే నేను గ్రీన్ చిల్లీస్‌తో ఇదే గ్రీన్ చిల్లీస్ తోటి చిల్లీ ఫ్రై పెట్టాను. చట్పటా చిల్లీ ఫ్రై. మీరు చూడండి కావాలంటే చాలా బావుంటుంది. స్పైసీగా ఉండవు. చాలా బావుంటాయి. ఈ కలర్ అయితే కొంచెం స్వీట్‌నెస్ వస్తది. గ్రీన్ కలర్ అయితే గిన మంచిగా బావుంటుంది. ఆనియన్స్ అండి. మాకు చాలా లావుంటాయండి ఆనియన్స్. స్మాల్ ఆనియన్ దొరకదు. అంటే స్మాల్ ఆనియన్స్ అయితే కాస్ట్ ఎక్కువుంటది. రెడ్, యెల్లో, వైట్ 3 టైప్స్ ఆఫ్ ఆనియన్స్ ఉంటాయండి. ఇది రెడ్ ఆనియన్. ఇక్కడ రెడ్ ఆనియన్ అంటారు. కానీ పర్పుల్ కలర్‌లో ఉంటది ఆనియన్. ఇది యెల్లో ఆనియన్ అంటారండి దీన్ని. పక్కన ఉంది కదా! అది వైట్ ఆనియన్ అండి. ఇక్కడ చాలా లావుంటాయి ఆనియన్స్. నేను ఇందాక చెప్పాను కదా! చెర్రీస్ ఇక్కడ సంక్రాంతికి వస్తాయి. మనకు రేగిపళ్ళు ఎలా దొరుకుతాయో చెర్రీస్ ఆ సీజన్‌లో మనకు దొరుకుతాయన్నమాట. ఇక్కడ మా అమెరికాలో భోగి పళ్ళు అంటే చెర్రీస్‌తో పోస్తారండి. అందుకని మేము చెర్రీస్ యూజ్ చేస్తాము అమెరికాలో. అంటే భోగి పళ్ళకు రేగిపళ్ళు దొరకవు కదా! ఆన్‌లైన్‌లో ఇస్తూ ఉంటాము. కొంచెం కష్టమే అందుకని చెర్రీసే యూజ్ చేస్తాము తల మీద పోయటానికి. ఇవి యాపిల్స్ మళ్ళీ చూపిస్తున్నానండి డిఫరెంట్‌గా. ఇందాక దూరం నుంచి చూసాను. ఇప్పుడు దగ్గరికొచ్చి చూపిస్తున్నా మీకోసమని. మీరు అనుకోవచ్చు ఈ యాపిల్స్ ఇవంతా మేము చూడలేదా ఏంటి అనుకోవచ్చు. నేను ఊరికే ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను అంతే. అంటే మీరు చూడలేదని కాదు. మీరు చూసుండరు అని కాదు నా ఉద్దేశము. నేను రికార్డ్ చేశాను. ఇది క్రిస్మస్ కదండీ! అందుకని క్రిస్మస్‌వి అట్లా పెట్టారు. ట్రే పెట్టేసి అవి డెకరేషన్ ఐటెమ్స్ పెట్టారు. ఇది పర్సిమాన్ అంటారండి. ఇది ఆర్గానిక్ పర్సిమాను. ఈ షేప్ ఇది ఒక షేప్ ఉంటుంది. ఇది అంత టేస్ట్ అనిపియదు నాకు. ఈ షేప్ యూజ్ చేస్తాను నేను. ఈ షేప్ ఇది బావుంటుంది. లోపల సీడ్స్ ఏమి ఉండవు. నీట్‌గా మొత్తం కాయ తినేసేయొచ్చు. ఇవేంటి ఆకుకూరలండి. పర్పుల్ కలరు, క్యాలీఫ్లవర్, గోబీ అంతా ఉన్నాయండి. లెట్యూస్, క్యారెట్, కేలు, ఆస్పరాగస్ ఇలా అన్నీ ఉన్నాయండి. అన్నీ ఉంటాయి. మనం పిక్ చేసుకోవచ్చు. అంటే ఆర్గానిక్ ఉంటాయి, నాన్ ఆర్గానిక్ ఉంటాయి. మనకి కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు. నాన్ ఆర్గానిక్ కావాలంటే నాన్ ఆర్గానిక్ అంటే అదే అండి. ఎరువులతో పండించే వాటిని ఆర్గానిక్ అంటారు కదా! అంటే వేరేవి మందులు వాడకుండా పండే వాటిని నాన్ ఆర్గానిక్ అంటారు. ఇవే అండి బ్రోకలీ, కాలీఫ్లవరు, అది సెలరీ అండి. సెలరీ జ్యూస్ చూపిచ్చాను. ఆల్రెడీ పోస్ట్ చేసున్నాను సెలరీ, బ్రోకలీ పరాటా అవంతా ఉన్నాయి. ఇవి క్యారెట్, బీట్రూటు అంటే వాటి స్టెమ్ తోటి ఆకులతో పాటు ఉంచినారు. ఇది కేల్ అండి. కేల్ కూడా జ్యూస్ చూపిచ్చాను. సెలరీ కేల్ జ్యూసు. రెడ్ 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 రాడిష్ అండి. దాంతో కూడా మీకు సలాడ్ చూపిచ్చాను. స్పినాచ్. ఇక్కడ మళ్ళీ ఇందాక చూపిచ్చిన ఈ సెలరీ డిఫరెంట్ అండి. ఆర్గానిక్, నాన్ ఆర్గానిక్. ఇట్లా బాక్సెస్‌లో పెట్టేస్తారండి. అంటే మష్రూమ్స్ గానీ, వెజిటబుల్స్ కట్ చేసి మనకు సలాడ్స్ టైప్‌లో లెట్యూస్ అవంతా బాక్స్‌లో పెట్టేసి ఇస్తారు. ఇవి. ఇక్కడ ఒకటి కోకోనట్ కూడా పీల్ తీసేసి అమ్ముతారండి. అది మనము తాగటానికి కోకోనట్ ఉంటుంది కదా! ఇదిగో ఇక్కడ వైట్‌వి ఉన్నాయి కదా! అవే అండి కోకోనట్‌వి. ఫ్రూట్స్ ఇట్లా కట్ చేసేసి బాక్స్‌లో పెడతారు. మనకంటే అందరూ కట్ చేసుకోవాలంటే కష్టం కదా! అందరూ కట్ చేసుకోరు. అందుకే ఇట్లా కట్ చేసినవి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని తింటూ ఉంటారండి. నేనైతే అలా ప్రిఫర్ చేయలేండి. నేను కట్ చేస్తాను. జనరల్‌గా నేను తెచ్చేసుకొని కట్ చేసుకుంటాను. ఇలా అయితే వాళ్ళు నీట్‌గా అంతా పీల్ తీసేసి, సీడ్స్ తీసేసి కట్ చేసి ఇస్తారు కదా! డిఫరెంట్ టైప్ ఆఫ్ సలాడ్‌కి యూజ్ చేసుకునేవన్నీ ఉన్నాయండి. సలాడ్ డ్రెస్సింగ్స్ అంతా. ఇవంతా జ్యూస్‌లు, స్పినాచ్ అండ్ సలాడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సలాడ్స్ ఇవంతా ఉన్నాయండి అక్కడ. స్పినాచ్, డిఫరెంట్ లెట్యూసు అంటే చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అంత అంటే మరీ జూమ్ చేయలేదండి. తీసి చూపిచ్చాను మీకోసం చూపిస్తున్నాను. అండ్ వీటికి సలాడ్స్‌కి వాడేసే డ్రెస్సింగ్స్ డిఫరెంట్‌గా ఉంటాయండి.
అన్నీ అంటే టేస్ట్ అన్నీ వేస్తే దానికి తగ్గట్టు వేస్తే టేస్ట్ బాగానే ఉంటాయి. కానీ అవి కూడా క్రీమ్ కదా అనుకుంటాను. ఇవి చాలా బాగుంటాయండి చిప్స్. అంటే పీస్ తోటి చేస్తారు. మన గ్రీన్ పీస్ ఉంటాయి కదా, బఠానీతో చేస్తారు. ఇవి ఆరెంజ్ జ్యూసు, క్యారెట్ జ్యూస్లు ఇట్లా జ్యూస్లు అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూస్లు అండి అన్ని. క్యారెట్, ఆరెంజ్, బ్లూబెర్రీ, చాక్లెట్ అన్నీ ఉన్నాయండి. ఇలా అమ్ముతారు. ఇంకా అవి చూపిస్తున్నా మీకోసమని. ఇవైతే అన్ని ఫ్రూట్ జ్యూస్లేనండి. ఫ్రూట్స్‌తో చేసిన జ్యూస్లు ఇవి మాత్రము. ఇవి మిల్క్‌లండి. మిల్క్ అనేది డిఫరెంట్ మిల్క్‌లు ఉంటాయి కదా! ఫ్యాట్ ఫ్రీ అని 1%, 2% హోల్ మిల్క్, ఆర్గానిక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్స్ ఉంటాయండి. డిఫరెంట్ కంపెనీస్ ఇవంతా అండి. ఈ కింద ఉండేవి గ్రీన్ వచ్చేవి హోల్ మిల్క్ అండి. హ్యారిజోనావి. డిఫరెంట్ అంటే ఒక 1 గ్యాలన్‌కి వచ్చేసి 3 పాయింట్ సంథింగ్ ఉంటుందండి. అదే 3 లీటర్స్ ఎంతో వస్తుంది. 1 లీటర్ వచ్చి ఒక 1 లీటర్ వచ్చేవుంటాయి. అట్లా ఉంటాయి డిఫరెంట్ ప్యాక్‌లు, డిఫరెంట్ ఆర్గానిక్ టైపు. నేనైతే ఇయి తీసుకున్నానండి. ఈ హ్యారిజోన్ అవి తీసుకున్నాను. ఆర్గానిక్ అండి. ఆర్గానిక్ 1 గ్యాలన్ అండి. 1 గ్యాలన్ వచ్చేసి 3.23 సంథింగ్ ఉంటుందండి. హోల్ మిల్క్ అయితే నేను తీసుకుంది. అంటే డిఫరెంట్ ఆల్మండ్ మిల్క్, చాక్లెట్ మిల్కు, వెనిల్లా మిల్కు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్క్స్ ఉంటాయి. ఇవి అంతా యోగర్ట్స్ అండి. యోగర్ట్స్ అంటే అదే అండి పెరుగుని ఫ్లేవర్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అండి పెరుగంతా. స్ట్రాబెర్రీ ఫ్లేవర్, చాక్లెట్ ఫ్లేవర్, వెనిల్లా ఫ్లేవరు, అలా బ్లూబెర్రీస్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ బెర్రీస్ తోటి అట్లా ఫ్లేవర్స్ అండి ఇవంతా పెరుగు, కర్డ్ అవంతా. ఇవి మళ్ళీ కూడా ఇవి మిల్క్ ఫ్లేవర్ మిల్క్ అండి ఇవన్నీ. ఓట్స్ మిల్క్ అంట అండి. ఓట్ మిల్క్ అని రాశారు. అన్నీ అయితే ఏమి చేయమండి. కొంచెం మేమైతే సోయా మిల్కు, బాదం మిల్క్, ఆల్మండ్ మిల్కు ఇలా కొన్ని ట్రై చేశాను. ఇవి జ్యూసులండి. ఆహ్, క్యాన్‌బెర్రీ జ్యూసు అలా ఉన్నాయండి. ఇవి ఫ్రూట్ జ్యూస్ కాదు. అంటే ఏమంటారు ఆహ్, ఇందాక చూపించినయితే ఫ్రూట్ జ్యూస్‌లు. ఇవి డిఫరెంట్ జ్యూస్‌లు వాటరీగా ఉంటాయి. ఇవి క్రీమ్‌లండి. టోఫ్ అండి ఇది. టోఫ్ అంటే పన్నీర్ లాగానే ఉంటది. సోయా మిల్క్‌తో చేస్తారు. ఇది టోఫ్ అండి. ఆ టోఫ్‌లో కూడా 4 వెరైటీస్ ఉన్నాయి. ఆ టోఫ్ కూడా వాడుతున్నాను. కానీ పన్నీర్ టోఫ్ తినాలి అంటే కొంచెం కష్టమే అండి. టోఫు అంత టేస్ట్ అనిపియదు. మనకి పన్నీర్ టేస్ట్‌గా ఉంటది కాబట్టి పన్నీర్ అలవాటే. కానీ హెల్త్ వైస్ చూసుకుంటే కంపేర్ టు టోఫే మంచిదండి పన్నీర్ కంటే. ఇవండి ఎగ్స్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్ అండి. ఆర్గానిక్ ఎగ్స్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్స్. ఇవి సాస్‌లు డిఫరెంట్ టైప్ ఆఫ్. ఇవి చాక్లెట్స్ అండి. చాక్లెట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్. అట్లా ప్యాకెట్‌లో వేశారు. ఇగో చూడండి చాక్లెట్స్. అంటే కొన్నిటికి ఇన్‌సైడ్ ఆల్మండ్ ఉంటుంది. కొన్నిటికి జీడిపప్పు పెట్టేసి చాక్లెట్ కవరింగ్ అయి ఉంటది. చెర్రీస్ ఇవంతా డ్రై ఫ్రూట్స్ అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయండి. వైట్ చాక్లెట్, వెనిల్లా చాక్లెట్ అట్లా కొన్ని ట్రై చేశాను. అన్నీ కాదు. నాకు నట్స్ ఉంటే ఇష్టమనమాట లోపల. అందుకే నట్స్ ఉండేవి తీసుకొని ట్రై చేశాను. ఇప్పుడు లాక్‌డౌన్‌లో నేనేం ట్రై చేయట్లేదులెండి. ముందు నేను ట్రై చేశాను ఇవంతా నట్స్. నాకు కొన్ని ఇష్టమైన నట్స్ ఉన్నాయన్నమాట. ఈ వాల్‌నట్స్. సారీ అండి. పికాన్స్ అంటే అవి. ఇవి ఆల్మండ్స్. ఇవివండి వాల్‌నట్స్. ఇవి వాల్‌నట్స్. వాల్‌నట్స్ చాలా హెల్త్‌కి మంచిదండి. పికాన్స్ కూడా చాలా మంచిది. ఇంకా ఇవి మిక్స్డ్ నట్స్ అండి. అంటే అన్ని నట్స్ కలిపి. ఇవి అంజీరా అనుకుంటా అండి. అదే ఫిగ్ ఇవి బాదం, జీడిపప్పు ఇవి కట్ చేసిన పీసెస్ అమ్ముతున్నారండి. ఇవి మిక్స్డ్ అండి. దీంట్లో నాకు ఒకటి మామూలుగా డ్రై ఫ్రూట్స్ యాప్రికాట్స్ అమ్ముతారండి. చాలా బావుంటాయి. నాకు నచ్చుతాయండి. ఇక్కడ నేను తీసుకుంటా ఉంటాను. ఇంకా వేరే వేరే నట్స్ ఉన్నాయి. అవి కూడా చాలా బావుంటాయి. ఇవి కూడా అంతా మిక్స్డ్ నట్స్. ఇక్కడ వాల్‌నట్స్ పెట్టారు. అప్పుడప్పుడు సేల్‌కి పెడుతుంటారు. ఒక్కొక్క వారం ఒకటివి బనానా చిప్స్ ఇవి ఇవి కూడా మ్యాంగోనండి. మ్యాంగో పీసెస్ స్వీట్‌గా ఉంటాయి ఇవి కూడా. ఇవి అండి డ్రై ఫిగ్ అదే అంజీరావి. ఇవి అండి నేను చెప్పిన యాప్రికాట్స్. నాకు చాలా నచ్చుతాయండి. చాలా బావుంటాయి.
ఇవి ఓట్స్ టైప్ అండి. ఓట్స్ స్వీట్ వస్తాయి. పాలల్లో వేసుకొని తినొచ్చు. బావుంటాయి. స్వీట్ ఓట్స్ అనమాట. అంటే మిక్స్ ఉంటుంది అన్నీ. ఉట్టి ఉట్టి ఓట్స్ కాకుండా, ప్లెయిన్ కాకుండా స్వీట్‌గా మిక్స్ అయ్యి ఉంటాయనమాట అన్నీ. బావుంటాయి. ఇవంతా చాక్లెట్స్ అండి. అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్‌గా చాక్లెట్స్ చేసున్నారు. అంటే క్రిస్మస్ కోసమని ఇట్లా చేసి పెట్టున్నారు. లేకపోతే ఇన్ని చేయరు బాక్సెస్ జనరల్‌గా. ఇప్పుడు క్రిస్మస్ టైం కదా! అందుకని ఇచ్చుకుంటారు కదా! గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవటం అట్లా ఉంటుంది కదా! అందుకోసమని ట ఎక్కువ చేసి పెట్టేశారు చాక్లెట్స్. డిఫరెంట్ షేప్స్ టెడ్డీ బేర్ షేప్స్ అని, క్రిస్మస్ ట్రీ షేపు అట్లా ఉన్నాయి. ఇట్లా మళ్ళీ ప్యాకెట్లు అవి లూజ్ కదా! అందరూ ఇష్టపడరండి లూజ్ అంటే లూజ్‌వి అంటే క్వాలిటీ ఉండదు, బ్రాండ్ కాదు అని కొనుక్కోరు. అట్లాంటి వాళ్ళకు ఇట్లా ప్యాకింగ్ చేసి కూడా అమ్ముతారు. ఈ టైప్ ఆఫ్ ఇట్లా అమ్ముతారు. అది ఇందాక చూపించినట్లు అమ్ముతారండి. ఇవి గ్రీటింగ్ కార్డ్స్, కుకీస్ అండి. బేకరీ సెక్షన్ సైడ్ వచ్చాను. ఏదైనా అంత ఫుల్‌గా చూపించట్లేదండి. మరీ ఎక్కువ చూపిస్తాలంటే ఎక్కువసేపు ఉండాల్సొస్తుంది కదా షాప్‌లో ఇప్పుడు. ఇవి కుకీస్ అండి. ఇవి రోల్స్ అండి. సిన్నమన్ రోల్స్ అండి. బావుంటాయండి సిన్నమన్ రోల్స్. అంటే ఒక్కొక్క షాప్‌లో ఒక్కొక్క షేపు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బ్లూబెర్రీస్ వెంట, క్యాన్‌బెర్రీస్ అంట. ఇందాక చూపించాను కదా! క్యాన్‌బెర్రీస్ బావుందండి. పప్పు, పులిహోర అలా చేసుకోవచ్చు క్యాన్‌బెర్రీస్ తోటి. డ్రై క్యాన్‌బెర్రీస్ తోటి మనము అదేమంటారు ఓట్స్‌లో వాటిలో వేసుకొని తినొచ్చు. బావుంటుంది. ఇవి మఫిన్స్ అండి. డిఫరెంట్ మఫిన్స్ ఉంటాయి. ఇది చూసుకోవాలి అంటే ఎగ్ తినని వాళ్ళు అట్లా ఉంటారు కదా! అక్కడ రాసి ఉంటారు ఏమైనా నట్స్ ఉన్నాయి. ఇవి క్రిస్మస్‌వి షేప్‌లో కుకీస్ చేశారు. ఇవంతా కప్ కేక్స్ అండి. అంటే బ్లూబెర్రీ కప్ కేక్స్ అని, క్యాన్‌బెర్రీ కప్ కేక్స్ డిఫరెంట్ కప్ కేక్స్ ఉంటాయి కదా! అలా. ఇవి బేగల్ అండి. బ్రెడ్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రెడ్స్ అంటే హోల్ వీట్ బ్రెడ్‌లో నార్మల్ బ్రెడ్స్ అట్లా. వైట్ బ్రెడ్ అయితే కొంచెం తక్కువే ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయి హోల్ వీట్‌లో అట్లనే. మల్టీగ్రెయిన్స్ అని. ఇవి టాకోస్ అండి. వీటిని వీటితో నేను చూపించానండి మీకు. ఆహ్, వీటితోటి ఏం చూపించాను 3, 4 టైప్స్ ఆఫ్ చూపించానండి మీకు. బర్రిటోస్ చేసుకోవచ్చు. ఇవి డోనట్స్ అండి. ఇవి కేక్స్. ఇవి కూడా కేక్సే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అదే రోల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్. ఇవి ఫ్రీజర్‌లో పెట్టారు. ఇవి చీజు డిఫరెంట్ టైప్ ఆఫ్ చీజు అంటే కౌ చీజ్ అని అంటే కంపెనీస్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి కదా! షెడ్డెడ్ అని, స్లైసెస్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ చీజ్ అవంతా అదే ఫ్రీజర్‌లో పెట్టాను ఐటెమ్స్. ఇవి బ్రెడ్‌వి వేయించుకొని తింటే బావుంటాయండి బ్రెడ్‌వి. బేగల్‌వి బేగల్ అనుకుంటా. ఫ్లవర్ వాజులండి. బొకేస్ అమ్ముతారు కదా! ఫ్లవర్ బొకేస్ ఇవే అండి. కాస్ట్‌లీగా ఉంటాయండి. కొంచెం తక్కువ రేట్ ఉండేవి ఉంటాయి. ఓన్లీ చామంతి అలా ఉండేవైతే కొంచెం తక్కువగా ఉంటాయి. మిగతావైతే కాస్ట్‌లీయే ఉంటాయి. $15 ఉంది అండి ఇది బొకే. $15 అంటే కొంచెం ఎక్స్‌పెన్సివే అండి మాకైతే. అది $7 ఉన్నాయి. పెద్దగా ఫ్లవర్స్ ఏం పెద్దగా లేవు. ఇంకా ఎవరికి తగ్గట్టు అలా తీసుకుంటారు. ఇవి ఇంటిది అది పెట్టుకునేవి విండోస్ దగ్గర అక్కడ పెట్టుకునే చిన్న చిన్న పాట్స్ అండి. ఒరిజినలే అండి. ఇప్పుడు నేను వేరే షాప్‌కి వెళ్తున్నానండి. షాప్‌కి లైటింగ్స్‌కి సరిగ్గా కనిపించట్లేదు కార్‌లో. అక్కడ షాపింగ్స్ అంతా ఉంటాయి. అంటే షాప్స్ అంటే బానే ఉంటాయండి. స్ట్రీట్‌కంతా అన్ని చోట్ల క్రిస్మస్ అప్పుడు గిఫ్ట్ షేప్‌లో ఉండే లైట్స్ పెడతారండి. గిఫ్ట్ లాగా లేకపోతే స్టార్ లాగా
అలాగే కదండి స్టార్స్ లాగా పెట్టారు చూడండి పోల్స్‌కి. ఇక్కడ కరెంట్ పోల్‌లు సిమెంట్‌తో అట్లా ఉండవండి. అన్నీ వుడ్‌తో అదే ఆ చెట్టువి ఉంటాయి కదా! దూలాలతోటి వాటితోనే ఉంటాయండి కరెంట్ పోల్స్ ఇవంతా. వీళ్ళు సిమెంట్ వాటితో చేయరండి కరెంట్ పోల్స్ ఇక్కడ. ఎందుకో తెలియలేదు. అందుకే అన్నీ చెట్లవి చెట్లవి ఏమంటారు కదా! ఇప్పుడు నేను మాల్‌కెళ్తున్నానండి. కానీ మాల్ మొత్తం వెళ్ళట్లేదండి. ఎందుకంటే కరోనా ఉంది కాబట్టి ఓన్లీ మేము ఒక షాప్‌కెళ్తున్నాను. మేసీస్ అని మాల్‌లో ఉంటుంది. ఆ షాప్‌కి కోసం వెళ్తున్నాను. ఇక్కడ టార్గెట్ ఉంది. స్టార్ బక్స్ ఉంటుంది. అదిగో స్టార్ బక్స్ అంటే అది కనిపించేది. స్టార్ బక్స్ కొంచెం కార్ మూవ్ అవుతుంటే తీస్తుంటే సరిగ్గా కనిపించట్లేదు. ఇది స్టార్ బక్స్. నేనైతే మేసీస్‌కెళ్తున్నానండి. అక్కడ కొంచెం వేరే థింగ్స్ ఆర్డర్ ఇచ్చాము. అవి పికప్ కోసం వెళ్తున్నాము. అంతేగాని షాపింగ్ కోసం కాదు. చాలా జనాలు కూడా ఉన్నారండి. ఈ సిట్యుయేషన్‌లో షాపింగ్ చేయడం కూడా అంత మంచిది కాదు కాబట్టి ఓన్లీ ఆన్‌లైన్ పికప్ పెట్టుకున్నామండి. ఆర్డర్ ఇచ్చాము ఆన్‌లైన్‌లో. స్టోర్ పికప్ పెట్టుకున్నామండి. స్టోర్‌కెళ్ళి తీసుకున్నాం. అదేనండి మేసీస్. చాలా పెద్దగా ఉంటుంది. క్వాలిటీ బావుంటుంది. అంటే ఐటెమ్స్ క్వాలిటీ బావుంటుంది దాంట్లో. కొంచెం తీసానండి. అంటే మనుషులు ఎవరు రాకూడదు. వాళ్ళు ఏదన్నా ఇబ్బంది చేయకూడదు కదా! ఎవరికీ అన్నట్టు. వాళ్ళు మళ్ళీ మన మీద కంప్లెయింట్ చేయకూడదు అన్నట్టు మనుషులు లేకుండా కొంచెం ట్రై చేశానండి. కొంచెము. చాలా బాగున్నాయి పర్సులు అవంతా హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా చాలా ఉంది. అంటే క్వాలిటీ ఉంటుంది కాబట్టి కాస్ట్ కూడా ఉంటుంది. ఇవి నెక్లెస్‌లు తాబేలు షేప్‌లో, క్రిస్మస్ ట్రీ షేప్‌లో డిఫరెంట్‌గా భలే అనిపించినాయండి నాకైతే. ఇది చూడు తాబేలుది వచ్చేసింది. చాలా బావుంది. ఇది డాల్ఫిన్ డాల్ఫిన్ షేపు, క్రిస్మస్ ట్రీ షేపు అవే బెల్లులుంటాయి కదా! క్రిస్మస్‌వి. బెల్ షేప్స్ డిఫరెంట్ ఆఫ్ చైన్స్, క్లిప్స్ డిఫరెంట్‌గా భలే అనిపించినాయండి. అందుకే అలా తీశాను మీకోసమని. ఇక్కడైతే ఇవైతే ఏం తీసుకోలేదులే. నేను ఊరికే ఒక 2, 3 టాప్స్ తీసుకున్నాను జనరల్‌గా. ఇంకా వేరే కిచెన్ ఐటెమ్స్ బుక్ చేసుకుంటిని. ఊరికే మీకు చూపిస్తున్నాను అంతే. జింగిల్ బెల్స్ అండి. జింగిల్ బెల్ షేప్‌లో ఉంటున్నాయి. అంటే క్రిస్మస్ కదా! అందుకోసమని ముందు నుంచి అలాంటివి పెడతారు. జింగిల్ బెల్స్ టైపు స్నో ఫ్లేక్స్ టైపు అట్లా పెడతారు. ఇవేవి ఏమంటారు గోల్డ్ కాదు పిచ్చివే అన్నీ. ఇక్కడ పెట్టేవి కొంచెం అంటే 18 క్యారెట్స్ సంథింగ్ 17 క్యారెట్స్ గోల్డ్ అండి ఇవి మాత్రం. ఇలా లోపల పెట్టినవి. వాచెస్ డిఫరెంట్ కాస్ట్ ఉంటుంటాయి. కంపెనీ బ్రాండ్‌ని బట్టి కాస్ట్ పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్యూర్ గోల్డ్ అంటే దొరకదు. మామూలుగా షాపులో 18 క్యారెట్స్ సంథింగ్ 16 క్యారెట్స్ గోల్డ్ అయితే సంథింగ్ ఉంటుందండి. నేనైతే తీసుకోలేదండి గోల్డ్ షాపులలో. అంత క్రిస్మస్ డెకరేషన్ అండి. మళ్ళీ మేము ఆర్టిషియా అని మన ఇండియన్ షాప్స్ ఉంటాయి. అక్కడ ఇవ్వండి లైట్స్ బాగా పెట్టారు కదా! అంటే జై భారత్ అని ఒక స్నాక్స్ ఉంటాయండి. అక్కడికి వెళ్ళింటిమి కొంచెం తీసాను. నేను ఊరికే సమోసా అండ్ కటోరీ చాట్ సంథింగ్ దబేలి తీసుకున్నాను. ఊరికే అప్పుడు కొంచెం పెట్టిస్తున్నారు. ఎక్కువేం పెట్టలేదు. మీ అంటే కరోనా లేనప్పుడు మాత్రం ఫుల్‌గా పెట్టేత్తారు. బయట పెట్టి చూపిస్తారు. కానీ లేదు. ఇది హై గ్లో అని జ్యువెలరీ షాప్ అండి. ఈ స్ట్రీట్ మొత్తం ఫుల్ లైట్స్ ఉన్నాయి చూడండి. ఎంత బాగా చేశారో. అండ్ ఇక్కడంతా క్రిస్మస్ డెకరేషన్ ఉంది. క్రిస్మస్ ట్రీస్ అలా
బాగా అనిపించిందండి నాకు. అంటే లైట్స్ చూస్తుంటే చాలా ఏమంటారు హ్యాపీగా అనిపించింది. ఇక్కడంతా అన్నీ ఇండియన్ షాప్సే ఉంటాయి. అంటే ఇండియన్స్ ఉంటాయి. కొన్ని ఉంటాయి అంటే అమెరికన్స్ కూడా. పిజ్జా హట్ అవి ఇవి కూడా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఈ ఏరియా అంతా మండే క్లోజ్ అండి. మండే ఏ షాపులు ఉండవు. అంటే మన ఇండియన్ షాపులని ఏ అమెరికన్ ఈ ఆర్టిషా అని ఈ ఏరియా మొత్తం క్లోజ్ ఉంటుంది. మండే షాప్స్ తీయరు వీళ్ళు. అంటే ఒకరోజు హాలిడే ఉండాలి కదా అన్నట్టు సండే అట్లా కాకుండా మండే మాత్రం తీయరు. ఏ షాపులు తీయరు. మిగతా మిగతా రోజుల్లో అయితే ఉంటాయి. 8 వరకు ఉంటాయి. అంటే గోల్డ్ షాపులు అయితే 6 వరకు ఉంటాయి. వాళ్ళ డిపెండెన్స్ వాళ్ళ బిజినెస్ని బట్టి కొంతమంది ముందే క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ నుంచి నేను మళ్ళీ వేరే షాప్కి వెళ్తున్నానండి. ఇక్కడ నుంచి యాక్చువల్గా పైనీర్ క్యాష్ అండ్ క్యారీ అని ఉంటుందండి. అక్కడికి వెళ్ళాను, కానీ లోపలైతే వీడియో తీయలేదండి. అంటే జనాలు ఉన్నారు, అందుకే కష్టం అని తీయలేదు నేను అక్కడ. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక దగ్గర వచ్చాను. అంటే దివాళీ కోసం అని చెప్పి వీళ్ళు డెకరేషన్ చేశారు. ఇదంతా అక్కడ అంబాలా అని క్యాష్ అండ్ క్యారీ ఉంటుంది. స్వీట్ షాప్ ఉంటుంది. ఇది అంబాలా స్వీట్స్ అండ్ చాట్ అనుకుంటా అండి. బాగా అంటే మన దివాళీ ఉంది కాబట్టి దివాళీ కోసం అక్కడ షాపింగ్ చేయడానికి కోసమని కార్ పార్క్ చేసామండి. ఇప్పుడు షాపింగ్ వచ్చేసేసి అక్కడ స్వీట్ షాప్ ఉంది, న్యూ ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా. ఇక్కడ షాప్లోకి మేము క్యారమ్ బోర్డు చూడటానికి వెళ్ళామండి. క్యారమ్స్ బోర్డు అంటే అది తీసుకున్నామండి. యాక్చువల్గా అది నెక్స్ట్ మేము తీసుకున్నది మీకు చూపిస్తాను. ఇది ఏమంటారు దివాళీ కోసము అప్పుడు పెట్టున్నారు, అట్లనే కంటిన్యూ చేస్తారు. ప్లాస్టిక్ ఇవన్నీ పూలదండలు, పూలమాలలు డెకరేషన్ కోసం ఇంట్లో వాడతారు కదా, అందుకోసం ఇప్పుడు పెట్టారు. ఈ షాప్లో థ్రెడ్డింగ్ అవి చేస్తారు. ఫేషియల్ థ్రెడ్డింగ్ కూడా చేస్తారు. ఫ్యాన్సీ షాప్ అండి. అన్నీ అంటే ఉంటాయి. నేను జనరల్గా మెహందీ కోన్స్ అవి కొనుక్కుంటాను ఇక్కడ. అన్నీ అంటే కొన్ని ఉండవు, కొన్ని ఉంటాయి. మనకు తగ్గట్టు దొరకవు, కానీ కాస్ట్ కూడా కొంచెం చాలా అంటే బాగానే ఎక్కువ ఉంటుంది. ఇండియాతో కంపేర్ చేసుకుంటే బాగానే దొరుకుతాయి, అంటే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత మళ్ళీ మేము పిజ్జా హట్కి వెళ్తున్నామండి. పిజ్జా హట్కి వెళ్ళాము. పిజ్జా దగ్గర అంటే టేక్అవుట్ అండి, ఆర్డర్ ఇచ్చేసాము. ఈ లోపల సరే కొంచెం అక్కడ ఏం షాప్స్ ఉన్నాయి అని చెప్పి, అప్పటికి క్లోజ్ అయిపోయినాయి దాదాపు అన్నీ. ఏం షాప్స్ ఉన్నాయని చెప్పి తీసాను. సబ్వే ఒకటి ఓపెన్ ఉంది. అప్పుడు నేను పిజ్జా ఆర్డర్ రావడానికి టైం పడుతుంది కదా, ఆ లోపల నేను రికార్డ్ చేశాను. డెంటిస్ట్స్ అండి, మెక్సికన్ ఫుడ్ అండి. మెక్సికన్ బరిటోస్ అంటే వెజ్వి కూడా ఉంటాయి, నాన్ వెజ్వి ఉంటాయి. బీన్ బరిటోస్ బాగుంటుంది అండి. బీన్ బరిటో సాఫ్ట్గా ఉంటుంది. టాకోస్ అయితే కొంచెం హార్డ్గా ఉంటాయి. మెక్సికన్ ఫుడ్లో టాకోస్ అయితే కొంచెం టాకోస్ కూడా క్రిస్పీగా అట్లా చిప్స్ లాగా అనిపిస్తాయి. మామూలుగా బరిటోస్ అయితే మెత్తగా ఉంటాయి, రైస్ పెడతారు. మేము బ్రెడ్ స్టిక్స్ తెచ్చుకున్నామండి. బ్రెడ్ స్టిక్స్ డివైడ్ చేయొచ్చు. చీజ్ బ్రెడ్ స్టిక్స్, వాటికి సాస్ ఇచ్చారు బ్రెడ్ స్టిక్స్కి. మళ్ళీ మేము పిజ్జా అండి 2 టైప్స్ వేయించుకున్నాము. త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్. హాఫ్ వచ్చేసి ఆలివ్స్, మష్రూమ్స్, ఆనియన్ వేయించాను. ఇంకొక హాఫ్ వచ్చేసి డిఫరెంట్ ఆఫ్ ఎల్లో పెప్పర్, టమోటా, ఇంకొకటి ఏదో వేయించామండి, తెలియట్లేదు. అది ఎల్లో పెప్పర్, టమోటా, ఇంకొక పెప్పర్ వేయించాము. అంటే స్వీట్ రాదంట. బాగుంది, పిజ్జా బాగుందండి, చాలా బాగుంది. కానీ ఏమంటారు, ఇట్స్ నాట్ హెల్త్ కాదు. మళ్ళీ మేము కాస్కో షాప్కి వచ్చామండి. మనకు ఇండియాలో మెట్రో అట్లా హోల్సేల్ షాప్స్, మెట్రో ఉంటుంది కదా, మెట్రో షాపు, వాటిలో అయితే హోల్సేల్గా దొరుకుతాయి. ఆ టైప్లో ఈ కాస్కో కూడా హోల్సేల్ షాప్ అండి. కొంచెం అంటే బల్క్ ఎక్కువ క్వాంటిటీ అమౌంట్ ఉంటుంది. కాస్ట్ అయితే రీజనబుల్గానే, అంటే తక్కువే అనిపిస్తుందండి, కానీ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. అందరూ ప్రిఫర్ చేయాలంటే అమ్మమ్మ అంత క్వాంటిటీ పెట్టుకోవడానికి స్థలం చూసుకోవాలి ఫస్ట్. ఎక్కడ ఉంటుంది అసలు, స్పేస్ ఉండదు. అంతంత క్వాంటిటీ ఎప్పుడు యూజ్ చేస్తాము అని చెప్పి కొంతమంది తీసుకోరు.
ఎక్కువ మంది ఉండేవాళ్ళు, పిల్లలు ఉండి పెద్దగా ఉండేవాళ్ళంతా ప్రిఫర్ చేస్తారండి. మేమైతే ప్రిఫర్ చేస్తాము. నేను చూపించే ఇవన్నీ కూడా మాకు సరౌండింగ్స్‌లోనే ఉండే వాటినే మీకు చూపిస్తున్నాను. మరీ దూరమేం కాదు. ఇవి క్రిస్మస్‌కి కుకీస్ ఉంటాయి దీంట్లో, చాలా బావుంటాయండి. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. షేప్స్ అన్నీ అట్లా డిఫరెంట్‌గా ఉంటాయి. చాలా బావుంటాయి. మా మా ఇంట్లో అందరికీ నచ్చుతాయి ఈ కుకీస్. చాక్లెట్స్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్. నేనైతే అంతా షూట్ చేయాలంటే కష్టం కదండీ! ఏదైనా కొంచెం కొంచెం చేశానండి. మాక్సిమం ట్రై చేశాను కొంచెం కొంచెం తీయడానికి. ఇవి కూడా కుకీస్ అండి. క్రీమ్ ఉండే చాక్లెట్స్ ఇవి. అండ్ ఇవి కూడా చాక్లెట్స్ బావుంటాయండి. ఇవి మింట్ ఫ్లేవర్ మింట్‌వి బావుంటాయి. ఇవంతా ట్రై చేశాను. కొన్ని అన్నీ అంటే కొన్ని ఒక్కోసారి ట్రై చేస్తాను. అవి నచ్చవు. నచ్చకపోతే ఇంకా మళ్ళీ తెచ్చుకోమండి. ఇవి కూడా ట్రై చేశాము. ఇంకా మష్రూమ్స్ అండి. ఇక్కడ మళ్ళీ ఈ షాప్‌లో రసబెర్రీస్ ఇవి. ఎక్కువ ఉంటది. సైజు అన్ని బాక్సుల సైజులో ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. కాస్ట్ కూడా ఉంటుంది. ఇది బ్లాక్ బెర్రీస్. జనరల్‌గా ఇక్కడే తీసుకుంటాను. ఫ్రూట్స్ అయితే క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. రీజనబుల్ ప్రైస్ ఉంటుంది అని చెప్పి నేను జనరల్‌గా ఇక్కడే తీసుకుంటాను. ఇక్కడ ఈ షాప్‌కి రాకుండా ఇంకా ఇది కొంచెం ఉంటుంది దూరము. దీనికంటే నియర్‌గా స్ప్రౌట్స్ చూపించాను కదండీ! అక్కడైతే దగ్గర ఉంటుంది. దానికి చూస్తుంటాము. ఇది అండి క్యాన్‌బెర్రీస్. ఇది తీసుకున్నాను నేను. ఒక ప్యాకెట్ వస్తుంది. అది క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. ఇది బ్రోకలీ అండి. బ్రోకలీని పీసెస్‌లాగా కట్ చేసి ఇట్లా ప్యాకెట్‌లో అమ్ముతారు. అంటే ఈజీగా అందరికీ ఈజీ మెథడ్ ఉంటుంది కదా! ఇది బ్రజల్ స్ప్రౌట్స్ అండి. ఇది కూడా రెసిపీ పెట్టానండి. అది జింజరు. అందరికీ తీసుకొని దాన్ని పీల్ తీసి కట్ చేసుకునే టైం ఉండదు కదా! ఇక్కడ అంతా బిజీ లైఫ్ కదా అందరూ. ఇది సలాడ్స్ అండి. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్. నేను మాక్సిమం ట్రై చేశాను ఇక్కడ ఉండే సలాడ్స్ అంతా. అంటే వెజ్ మాత్రమే ట్రై చేశాను. నాన్ వెజ్ ట్రై చేయలేదు. ఇవంతా సలాడ్సేనండి. ఆర్గానిక్ అవకాడో అంటే అవకాడో సలాడ్ అంట, కేల్ సలాడు. నేను ట్రై చేశాను. కేల్ సలాడు, అవకాడో సలాడ్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్. ఇక్కడ మఫిన్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ అన్నీ పెద్ద పెద్ద క్వాంటిటీ ఉంటాయి. అన్నీ ఎక్కువ క్వాంటిటీ, సైజ్ కూడా పెద్దగా ఉంటాయి. ఇవి మఫిన్స్ అండి. ఎప్పుడూ ఉంటాయి. క్రిస్మస్ టైంలో కదా! ఇంకొంచెం ఎక్కువగా ఈ కేక్సు, మఫిన్సు ఇవి ఎక్కువ క్వాంటిటీ చేసి పెట్టుంటారు. అది లోపల సైడ్ బేకరీ అండి. వాళ్ళు లోపల ఉంటే బయట మాత్రం పెడతారు. కేక్ ఏమన్నా తీసుకుంటే దాన్ని మనం ఆర్డర్ ఇవ్వచ్చు. మళ్ళీ కేక్ తీసుకుంటే దానికి పేరు అవి అంతా రాసిస్తారక్కడ. ఇక్కడ ఉండేవి ఆనియన్స్ అండి. ఇక్కడ ఆనియన్స్ అంటే కేజీ లెక్క కాదు, ఎల్బీస్ లెక్క అమ్ముతారు. ఇక్కడంతా ఏదైనా ఎల్బీస్ లెక్కనే ఉంటుంది. ఏ ఫ్రూట్స్ అయినా ఏవైనా. ఎల్బీ వచ్చేసేసి 400 గ్రామ్స్, 450 గ్రామ్స్ ఉంటుందండి. ఒక ఎల్బీ అంటే కేజీ కాదు. 2 ఎల్బీస్ అంటే ఒక కేజీ కంటే ఇంకా తక్కువే. ఇక్కడ అన్ని ఎల్బీస్‌నే పౌండ్ అంటారండి. పౌండ్స్ అంటారు. ఇవి అంటే ఇందాక చూపించాను కదా! పర్సిమాన్స్ అని. ఇక్కడ తీసుకున్నాను నేను కూడా పర్సిమాన్స్. అంటే ఎప్పుడు రావు. అంటే సీజన్‌కి ఒక్కసారే వస్తాయి. ఇప్పుడు అది సీజన్ అనమాట. జనరల్‌గా సీజన్ అయిపోనొచ్చింది. ఇవి బగెట్స్ అండి. బావుంటాయి టేస్టు. అంటే కొంచెం హార్డ్‌గా ఉంటాయి. కానీ చాలా చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఇవంతా మీకోసం నెక్స్ట్ నెమ్మదిగా వీడియోస్ పోస్ట్ చేస్తాను. అంటే నేను తెచ్చి డిఫరెంట్‌గా చేస్తాను. ఇవి బేగల్స్. బేగల్ మధ్యలో ఆమ్లెట్ పెట్టుకొని, బేగల్‌కి క్రీమ్ పూసుకొని తింటే చాలా బావుంటాయి బేగల్స్. ఇవంతా కుకీస్ అండి. ఇదైతే ట్రై చేయలేదు నేను. కొత్తవి ట్రై చేయాలంటే అవి ఎలా ఉంటాయో, ఇంత క్వాంటిటీ తీసుకుంటాం వేస్ట్ అయిపోతాయి కదా అని. ఈ కుకీస్ బానే ఉంటాయి. వీటిని మష్రూమ్ మెలన్స్ తోటి చేస్తారు వాటిని. కొన్ని షాపుల్లో బాగా మన ఇండియన్ ఘీ, పన్నీరు, ఇండియన్ స్వీట్స్ అంతా అమ్ముతారు. కానీ నేను వెళ్ళే కాస్కోలో ఇవంతా ఉండవు. ఇవి గ్లాసెస్. క్లీనింగ్ అండి. మిస్టర్ వైట్ క్లీన్ అని బాగా పోతుంది దాంతోటి. అదే
మ్యాజిక్ ఎరేజర్ అంటారు కదండీ! దాన్ని మనం ఏదైనా గోడల మీద గీస్తే పోతుంది కదా! బానే పోతుంది. అది స్పాంజ్ లాంటిది. ఇవి సిరప్పులండి. మ్యాపిల్ సిరప్పు అట్లా. అదే ప్యాన్ కేక్స్‌కి, వాఫిల్స్‌కి ఏసుకుంటారు కదండీ! అవి. అవి రెడీమేడ్ ఇవండి వాఫిల్స్. నేనైతే ఇంట్లోనే చేస్తాను వాఫిల్స్. మళ్ళీ దానికొచ్చే బ్యాటర్ కూడా మనకు అమ్ముతారు. రెడీమేడ్ బ్యాటర్ అదే పౌడర్ అమ్ముతారు. లేకంటే ఇంట్లో కూడా చేస్తానండి. నేను ఇంట్లోనే చేసేదాన్ని. ఇవి జ్యూస్‌లండి. జ్యూస్‌లు, సంథింగ్ డ్రింక్స్ అన్నీ నాకు ఐడియా ఉండదులెండి. కొన్ని మాత్రమే తెలుసు. బెర్రీస్, ఇవి క్రీమ్స్ ఓలే బాడీ క్రీమ్స్ అండి. షాంపూలు, షాంప్స్ అండి ఇవంతా. షాంపూలు. హెడ్ అండ్ షోల్డర్, ప్యాంటీ. ఇంకా డిఫరెంట్ షాంప్స్ ఉంటాయి. డోవ్ సోప్స్ అండి. అంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి డిఫరెంట్ సోప్, డిఫరెంట్ టైపు. నార్మల్ రెగ్యులర్ స్కిన్ వాళ్ళకి డిఫరెంట్ అట్లా. మేము ఈ సోప్ కూడా ఐరిష్ స్ప్రింగ్ వాడతాము. రోబో అండి. అదే వాక్యూమ్ అండి. రోబో వాక్యూమ్ ఉంది కదా! అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోబో వాక్యూమ్స్. మరి కాస్ట్‌లీ ఎక్కువ ఉండేదుంది. ఇది 269 ఉంది ఈ రోబో వాక్యూమ్. అంటే ఆఫర్ ఉంటే 269 అండి. ఆఫర్ లేకపోతే 300 అబోవ్ ఉంటుంది. ఆ రోజు ఆఫర్ పెడతారు. మంత్లీ వన్స్ కొన్ని ఐటెమ్స్ ఆఫర్ పెడతారు. మనం కావాలంటే ఆఫర్ ఉన్నప్పుడు మనకు ఆ ఐటెమ్స్ కావాలనుకుంటే తెచ్చుకోవచ్చు. లేదంటే ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ నుంచి ఆ డేట్ ఎండింగ్ ఒక మంత్ ఇస్తారు. ఒక మంత్ మొత్తం ఇస్తారు. మంత్‌కి చేంజ్ అవుతా ఉంటుంది. ఇది అండి ఇన్‌స్టంట్ పాట్ అండి. ఇన్‌స్టంట్ పాట్ డిఫరెంట్‌గా వస్తుంది. ఫ్రైయర్ కూడా వస్తుంది. ఎయిర్ ఫ్రైయర్ వస్తుంది. ఇది జ్యూసరు. బాగా పనిచేస్తదండి ఈ జ్యూసరు. న్యూట్రీ బుల్లెట్ బాగా పనిచేస్తది. సామ్‌సంగ్ క్విల్ టీవీ అండి. టీవీస్ అంతా పెరిగిపోతున్నాయి. మేము తీసుకున్నప్పుడు కాస్ట్ ఉంది. అదే టీవీ ఇప్పుడు తక్కువ రేట్‌కి వచ్చేస్తుంది. 3 ఇయర్స్ అయిపోయింది. కానీ మారిపోయింది. అంటే డిఫరెంట్ మోడల్స్ వచ్చేసరికి అంతకుముందువి అంతా పాతగా అయిపోతున్నాయి. అంటే కాస్ట్ తగ్గిపోతున్నాయి. మేము యాక్చువల్‌గా కర్వ్ టీవీ తీసుకున్నాము. కర్వ్ టీవీ మాకు కాస్ట్ బానే పడింది. ఇప్పుడు అదే కర్వ్ టీవీ ఇప్పుడు తగ్గిపోయింది బాగా. అంటే కొత్త మోడల్స్ వచ్చే కొంది పాత మోడల్స్ తగ్గిపోతా ఉంటాయి కదా కాస్ట్. ఇవి ఐప్యాడ్స్ అండి. ప్యాడ్స్. మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇంకొక అదే ఇందాక వచ్చిన షాప్‌కి ఒక 2 టైమ్స్ వచ్చామండి. ఒకసారి పికప్ కోసం వచ్చాను. 2 టైమ్స్ 2 పికప్స్ ఉన్నాయి. ఒకే డేట్ ఇవ్వలేదు వాళ్ళు పికప్‌కి. డిఫరెంట్ డేట్స్ ఇచ్చారు. అంటే ఆన్‌లైన్ స్టోర్ పికప్. అందుకే 2 టైమ్స్ వచ్చాను. 2 టైమ్స్ వచ్చినప్పుడు రికార్డ్ కొంచెం కొంచెం చేశాను. ఇది ఇది ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడండి. ఇది ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఇది రికార్డ్ చేశాను. మేసిస్ అండి. ఇక్కడ పికప్ అండి. ఏదైనా పికప్ కానీ, రిటర్న్స్ కానీ అక్కడ ఇవ్వాలి. తర్వాత మళ్ళీ వేరే షాప్‌కెళ్తున్నామండి. ఇది షాప్ వచ్చేసి కోల్స్‌కెళ్తున్నామండి. చూపిస్తాను. ఇక్కడ అంతా షాప్స్ ఉంటాయి. ఇక్కడ బర్లింగ్టన్ను, టీజే మాక్సు అంటే షాపింగ్ మాల్ అంటే మేసిస్ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం కదా! అక్కడ లాస్ట్ రిటర్న్స్ ఇక్కడ బస్ స్టాప్ అండి. వెయిట్ చేస్తున్నారు కదా! చూడండి ఇక్కడ. బస్ స్టాప్ అది. బస్ కూడా వస్తది. అది కూడా రికార్డ్ చేశాను జనరల్‌గా. వెయిట్ చేస్తున్నారు బస్ స్టాప్‌లో కూర్చున్నారు. అదిగో వచ్చింది చూడండి. బస్ వచ్చింది చూడండి. స్టాప్ అయింది. ఆ నెంబర్ కనిపియట్లేదులే రికార్డ్ చేస్తుంటే షేక్ అవుతుంది. తెలియట్లేదు బస్ నెంబరు.
వచ్చి దాని స్టాప్ ఉంటే అది ఎక్కించి మళ్ళీ ఎక్కడ దించుతుందండి. నార్మల్ బస్ అండి. అంటే డిఫరెంట్ బస్సులేమి ఉండవు. నార్మల్ ఒక బస్సే అది పికప్ బస్ అండి. అంటే మామూలుగా మనది బస్సెస్ ఉంటాయి కదా! అలా బస్సెస్. ఇటు సైడ్ ఇంకొక బస్ ఉంది చూడండి. అది కూడా చూపించాను. అది కూడా సరిగ్గా కనిపించట్లేదు. ఒక సైడ్ ఒక బస్ స్టాప్ ఉంది. ఆపోజిట్‌లో కూడా ఇంకొక బస్ స్టాప్ ఉంటుంది కదా! అది ఇంకో ఆపోజిట్‌లో బస్ స్టాప్ అది. మాకు 4:00 నుంచే చీకటి పడిపోతుందండి. 5కి డార్క్‌గా అయిపోతుంది. ఇక్కడ అంతే టైం కూడా చేంజ్ చేస్తా ఉంటారు. దానికి తగ్గట్టు అంటే ఈ వెదర్‌కి తగ్గట్టు టైం చేంజ్ చేస్తారు. 2 టైమ్స్ చేంజ్ చేస్తారు ఇయర్‌లీ. ఒకసారి 1 అవర్ ముందుకు ఫాస్ట్ పెడతారు. 1 అవర్ బ్యాక్ పెడతారు. బా అంటే తొందరగా చీకటి పడిపోతది. ఇదే అండి మాల్ అండి. మాల్ దగ్గరనే మీకు ఊరికే రికార్డ్ చేశాను. అంటే లోపలికైతే వెళ్ళలేదు. ఓన్లీ ఒక మేసిస్ షాప్ అని చెప్పాను కదా! దానికి మాత్రమే ఎళ్ళాను. ఇంకా ఇట్లా ఇంకా మిగతా వాటికి ఏమి వెళ్ళలేదండి లోపలికి. అంటే ఏ మిగతా అప్పుడైతే వెళ్ళేదాన్ని. కరోనా ఉంది కదా! దానికోసం భయపడేసి వెళ్ళలేదండి. ఓన్లీ మేసిస్ ఒక్కటే వెళ్ళానండి అంతే. మిగతా చాలా షాప్స్ ఉంటాయి మాల్‌లో కదా! మంచిగా డెకరేషన్ కూడా చేస్తారు. లాస్ట్ ఇయర్ అయితే బాగా క్రిస్మస్‌కి డెకరేషన్ చేస్తారు. ఫోటో కూడా తీసుకోవచ్చు. శాంటా కూడా ఉంటారు లోపల. బావుంటుంది. ఇంక ఈసారి అలా ఏముండిందో తెలీదు. మేమైతే వెళ్ళాలి లోపలికి. ఇది న్యూయార్క్ షాప్ అండి. మోడ్ పిజ్జా మాడ్ పిజ్జా చిపోట్లే బావుంటుందండి దీంట్లో. ఇది ట్రై చేస్తాను. ఆన్‌లైన్ ఆర్డర్ పికప్, కస్టమర్ రిటర్న్స్, బై అండ్ గిఫ్ట్స్. ఎందుకంటే నేను మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్ చూపిస్తున్నానంటే, నేను ఇది పికప్ ఉన్న దగ్గర హ్యాండ్ బ్యాగ్సే ఉన్నాయండి స్టార్టింగులో. అందుకని నేను హ్యాండ్ బ్యాగ్సే రికార్డ్ చేశానండి. ఇంకా మిగతాదంతా రికార్డ్ చేయాలంటే చాలా జనాలున్నారు. మనం అట్లా చేయకూడదు అని చెప్పి నేను చేయలేదు. చూసుకొని చేశాను. ఇక్కడ కూడా జనాలు లేరు అప్పుడు. ఇక్కడ డిఫరెంట్ ఏమంటారు? డిఫరెంట్‌గా ఉంటాయండి అన్నీ. అంటే మన గుంత పొంగనాలు అంటారు కదా! ఆ టైప్‌లో అట్లా స్పాచులాస్, లెమన్స్ స్క్వీజ్ చేసుకునేవి, గార్లిక్‌వి అన్నీ డిఫరెంట్‌గా టూల్స్ ఉంటాయి. ఇవి అంతా క్రిస్మస్ డెకరేషన్ కోసం, ట్రీ కోసం డెకరేషన్ చేసుకోవడానికి ఇవి. ఇవంతా క్రిస్మస్ అని చెప్పి ఇవంతా ఇట్లా ఇచ్చారండి. బొమ్మలంతా ఉంటాయి కదా! ఏ సీజన్‌లో అలాంటివే ఉంటాయండి ఇక్కడ. ఫాల్ సీజన్, స్ప్రింగ్ సీజన్ ఉంటే ఏ సీజన్ బట్టి ఆ సీజన్‌కి అలానే ఉంటాయి. ఇవంతా ట్రీకి డెకరేషన్ కోసం యూజ్ చేసేవండి ఇవన్నీ. కానీ కలర్‌ఫుల్‌గా భలే అనిపించాయండి నాకు. షాప్‌కెళ్ళాను కదా! అప్పుడు చూస్తే బాగా అన్నీ రెడ్ కలర్‌లో డోర్ మ్యాట్సు, పిల్లోసు, బెడ్‌షీట్స్ అవంతా కూడా రెడ్ అంటే మన శాంటా బొమ్మలు అట్లా ట్రీసు ఆ షేప్‌లో అంతా రెడ్, వైట్ అట్లా బాగున్నాయండి. చాలా అంటే లైటింగ్స్‌కి బాగా అనిపించాయి నాకైతే. కానీ అవన్నీ ఏం తీసుకోలేదులే. మళ్ళీ ఆ షాప్‌లో నుంచి రిటర్న్ అవుతున్నాము. రిటర్న్ అయ్యి వేరే షాప్‌కి వెళ్ళాము. అది మీకోసం చూపిస్తాను. అదే ఇంకా మేసిస్ నుంచి రిటర్న్ అవుతున్నాం ఇప్పుడు. రిటర్న్ అవుతుంటే అక్కడ ఫుల్ అంతా లైటింగ్స్ అంతా అడ్డం ఉంటున్నారు. షాప్ నుంచి రిటర్న్ అయితే ఈ మాల్ కూడా మన ఇండియన్ ఇందాక చూపించాను కదండి ఆర్టిషియా అని ఆ షాప్స్ దగ్గరే ఉంటుంది. దాని నుంచే పోవాలి. అందుకని కొంచెం లైటింగ్స్ అంతా బాగున్నాయని చెప్పి నేను రికార్డ్ చేశాను. అంత క్లారిటీ రాలేదు నాకు స్పీడ్గా వెళ్ళిపోతుండడం వల్ల. అక్కడి నుంచి నేను వాల్మార్ట్కి వెళ్ళిపోతానండి. వాల్మార్ట్కి వెళ్ళేటప్పుడు ఇట్లా అంతా స్టార్స్ తోటి స్టార్ షేప్లో డెకరేషన్ చేసి ఉన్నారు. అవి అదే కరెంట్ పోల్స్కి వాటికి అట్లా పెట్టేస్తారు క్రిస్మస్ అప్పుడు. ఇక్కడ చూడండి అలా స్టార్ పెట్టేసి కింద అట్లా పెట్టారు. లైటింగ్స్ బాగుంటుంది చూడటానికి. అంతా స్ట్రీట్ మొత్తం డిఫరెంట్గా అంటే వైట్, గ్రీను, ఎల్లో, రెడ్ అట్లా పెడతారు.
ఇదిగోండి వాల్మార్ట్‌కి వచ్చేసాను నేను. ఇది బ్రజల్ స్ప్రౌట్స్ అండి. ఆహ్, మీకు చెప్పాను కదా! ఇది ఆస్పరాగస్ చాలా హెల్త్‌కి మంచిది. ఆస్పరాగస్‌తో కూడా నేను 3, 4 టైప్స్ చేస్తాను. తర్వాత మీకోసం చూపిస్తాను ఆస్పరాగస్ కూడా. ఇవే అండి కొత్తిమీర, రెడ్ క్యాబేజీ, లెట్యూసు, బీట్రూటు, పార్స్లీ. ఇది పార్స్లీ అండి. మీకు పార్స్లీ తోటి ఒక రైస్ ఐటెమ్ చూపించాను. ఇంకా ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ ఉన్నాయి. నేను పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ అంటే రికార్డ్ చేశాను. కానీ పోస్ట్ చేయలేదు అంతే. ఈ పార్స్లీ కూడా డిఫరెంట్ పార్స్లీ ఉంటుంది. అదే బేసిల్ పెస్టో లాగానే పార్స్లీతో పెస్టో చేసేసుకొని పాస్తాలో వాడుకోవచ్చండి. బావుంటుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది రెడ్ రాడిష్ అండి. ఆర్టిచోక్ అనుకుంటా అది. ఇది లెట్యూస్, బ్రాకలీ, క్యాలీఫ్లవర్, కేల్. ఇవి కేల్ అండి. ఆస్పరాగస్ కూడా అన్ని సీజన్‌లో రాదు. కొంచెం సీజన్ బట్టి వస్తుంది. అదిగో మీకోసం పట్టుకొని చూపిస్తున్నానండి. అంత క్లారిటీ రావట్లేదు అనుకుంటా. ఇదే అండి ఇట్లా. అలానే దాన్ని గ్రిల్ చేసుకొని బార్బిక్యూ దాంట్లో గ్రిల్ చేసుకొని తింటారు. చాలా బావుంటుంది. అంటే మరీ ఫ్రై అంటే బాయిల్డ్ అవ్వదు కదా! కొంచెం రోస్ట్ అయినట్టు ఉంటది బార్బిక్యూ దాంట్లో. చాలా బావుంటుంది. కానీ నేను అలా బార్బిక్యూ చేయనులెండి. నేను డిఫరెంట్ కర్రీ చేస్తాను, పచ్చడి చేస్తాను. బావుంటుంది. ఆమ్లెట్స్‌లో అట్లా వేసుకోవచ్చు ఈ ఆస్పరాగస్‌ని. బావుంటుంది టేస్ట్ డిఫరెంట్‌గా. అంటే మరి డిఫరెంట్ టేస్ట్ ఏమి ఉండదు. హెల్త్‌కి మంచిది కదా అండి. అంతే తినేస్తాం. బేబీ క్యారెట్ అండి. స్మాల్ స్మాల్ ఫింగర్‌వి క్యారెట్స్ ఉంటాయి. అలానే తినేసేయొచ్చు కదా బేబీ క్యారెట్స్‌ని. ఇక్కడ బేబీ క్యారెట్స్ సలాడ్స్‌కి ఎక్కువ యూజ్ చేస్తారండి. సలాడ్స్‌లో పిల్లలకి స్నాక్స్‌కి పంపిస్తా ఉంటారు బేబీ క్యారెట్స్‌ని పెట్టేసి స్కూల్‌కి. క్యారెట్ తింటే కళ్ళకి మంచిది కదా! అందుకోసమని పంపిస్తూ ఉంటారు. బేబీ క్యారెట్ బాగా యూజ్ చేస్తారు ఇక్కడ. నేను కూడా మా పిల్లలకి చిన్నప్పుడు యూజ్ చేస్తాను. ఇప్పుడేమి బేబీ క్యారెట్స్ కాదండి. ఇప్పుడు బ్రాకలీ ఇది సలాడ్ అండి ఇది. బ్రాకలీ విత్ డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ పియర్స్ అండి. డిఫరెంట్ అదే గ్రీన్ పియర్స్ ఇక్కడ ఇవి డిఫరెంట్. అంటే ఇందాక చూపించిన షాపు వచ్చి స్ప్రౌట్స్. ఇది వచ్చేసి వాల్మార్ట్ కదా! ఇవి డోనట్స్ అండి. చాక్లెట్ డోనట్స్, షుగర్‌వి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. చాక్లెట్ చిప్స్, వైట్. ఇవి బ్రెడ్ బావుంటుందండి. గార్లిక్ బ్రెడ్‌కి వాడొచ్చు అవి. ఇవి పైస్ అండి. నేను యాపిల్ పై తిన్నాను, టేస్ట్ చేశాను. పంప్కిన్ పై కూడా టేస్ట్ చేశాను. ఈ పైస్ వచ్చేసి థాంక్స్‌గివింగ్ డే అని చెప్పి మాకు నవంబర్ 26 ఆర్ సంథింగ్ అట్లా ఉంటది. అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క టైప్‌లో వస్తది. థాంక్స్‌గివింగ్ డే అప్పుడు అందరూ ఇవి పైస్ కంపల్సరీగా పంప్కిన్స్ తోటి ఫెస్టివల్ కదా అది. పంప్కిన్స్ సారీ. ఆ! థాంక్స్‌గివింగ్ డేకి ఉంటుంది. అంటే హాలోవీన్ అని అప్పుడు కూడా ఈ పైస్ ఎక్కువ అమ్ముతారండి. పంప్కిన్ పైస్ బావుంటాయి. యాపిల్ పై, పంప్కిన్ పై, సిన్నమన్ పై బావుంటుంది. నేను ట్రై చేశాను. మీకు ఎప్పుడైనా దొరికితే ట్రై చేయండి. చాలా బావుంటది. నాకైతే యాపిల్ పై బా నచ్చింది పంప్కిన్ పై కంటే కూడా. వాల్మార్ట్ నుంచి ఇంకొక షాప్‌కెళ్తున్నామండి. మీరు అనుకోవచ్చు, ఎన్ని షాపులు చూపిస్తారు మేడం అని చెప్పి. నేను వెళ్ళాను, ఏదో రికార్డ్ చేశాను. రేపు కొంచెం అంటే ఏ షాప్‌కెళ్ళినా వెజిటబుల్స్ అట్లా ఉంటే అవి అక్కడికి కంపల్సరీగా వెళ్తాను. అందుకే అక్కడ షూట్ చేస్తున్నాను ప్రతి షాప్‌లో. వెజిటబుల్స్ లేని షాప్‌లో నేనేం షూట్ చేయలేను. నేను ఇప్పుడైతే వెజిటబుల్స్ లేని షాప్‌కే వెళ్తున్నాను. బట్టల షాప్‌కెళ్తున్నాను. దాంట్లో వెజిటబుల్స్ ఏముండవు. ఓన్లీ బట్టల షాపు. ఇది ఫిట్‌నెస్ అండి. ప్లానెట్ ఫిట్‌నెస్ అని డిఫరెంట్ ఫిట్‌నెస్ సెంటర్స్ ఉంటాయి కదా! అది ప్లానెట్ ఫిట్‌నెస్ పెద్దది. చాలా పెద్దది. ఇది కనిపిస్తుంది కదండీ! ఇది కోల్స్ అండి. కోల్స్‌ది బట్టల షాప్‌కొచ్చామండి కోల్స్‌కి. పార్క్ చేయడానికి వెళ్తా ఉన్నాడు మా హస్బెండ్. పార్క్ చేస్తున్నాడు కారు. అదే వచ్చేసాం చూడండి కోల్స్ షాప్ కోసం.
ఇంకా కార్ దిగాను, వెళ్తూ ఉన్నాను. అది మీకోసం అందుకని ఫోటో పెట్టేస్తాను కోర్స్ది. శానిటైజర్ అక్కడ పెడితే సెన్సార్కి అది శానిటైజర్ వస్తుంది. శానిటైజ్ చేసుకున్నాక అక్కడ షెల్ఫ్ అట్లా ఉంటాయి. మా పాప గ్లౌజులు వేసుకుంది. అంటే ఆఫర్ పెడతారు కదా! ఆఫర్ పెట్టినప్పుడైతే కొంచెం మనకు ప్రైస్ రీజనబుల్ అనిపిస్తది. ఆఫర్ లేకుండా తీసుకోవాలంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపిస్తది. కొన్నైతే అంటే అలా అని కాదులే, కొన్ని గ్ మామూలు వాటికన్నప్పుడు గూడా ఎక్కువ పెంచేసేసి ఇది ఆఫర్ పెడతారు ఈ టైంలో. మనం చూసుకోవాలి ఇది ఆఫర్‌లో ఉందా? లేకపోతే కాస్ట్ పెంచేసి అదే నార్మల్ కాస్ట్ పెట్టారా అని. ఇంకా అన్నీ ఇవి కలర్ అంటే క్రిస్మస్‌కి సంబంధించిన రెడ్డు, గ్రీను ఈ టైపే ఉంటున్నాయండి వైటు. ఇది ఇన్‌స్టంట్ పాట్ అండి. ఇన్‌స్టంట్ పాట్ విత్ ఎయిర్ ఫ్రైయర్ అండి. దీనికి పైన లిడ్ డిఫరెంట్ 2 లిడ్స్ ఇస్తారనమాట. ఎయిర్ ఫ్రైయర్‌కి దాంట్లోనే చేసుకోవచ్చు. అంటే ఎయిర్ ఫ్రైయర్ కొనుక్కుంటారు కదా సెపరేట్ కాకుండా అలా ఇది ఆహ్, సేవ్ చేసుకుంటేదండి మిషను. ఇక్కడ వెజిటబుల్స్ ఏం తీయలేదులెండి. అన్నీ ఏమంటారు, ఇంటికి సంబంధించిన వస్తువులు అవి తీసేస్తాను. ఇది కూడా ఇన్‌స్టంట్ పాటే. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్‌స్టంట్ పాట్స్. అండ్ ఇప్పుడు కొత్తగా ఎయిర్ ఫ్రైయర్ వచ్చేసింది. ఇన్‌స్టంట్ పాట్‌లోనే ఎయిర్ ఫ్రైయర్ ఉంటుంది. అంటే దానికి సెపరేట్‌గా కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ ఇస్తారు అది. ఇది కూర్చుండి మసాజ్ చైర్ అండి. మసాజ్ కోసమని కాళ్ళు పెట్టుకోవచ్చు. అది ఆల్రెడీ మేము ఒకసారి తీసుకొచ్చాము. ఎందుకో అంత వర్కౌట్ అనిపియలేదు. చూసాము. ఇది కూడా బ్రెడ్ బ్రేక్ చేసుకోండి. ఎయిర్ ఫ్రైయర్ అండి ఇది కూడా. ఇది కాఫీ చేసుకుండేది. ఇవంతా వాక్యూమ్స్ అండి. ఇక్కడంతా కార్పెట్స్ అదే వాక్యూమ్స్ అంటే మనం ఇండియాలో ఊడ్చుకుంటాం అట్లా చేస్తున్నాం కదా! ఇప్పుడు కూడా మనకి ఇండియాలో కూడా చాలా చోట్ల వాక్యూమ్స్ వచ్చేసాయి. ఇవి ఎలక్ట్రిక్ వాక్యూమ్స్ ఉంటాయి. నార్మల్ వాక్యూమ్స్ ఉంటాయి. అంటే కాస్ట్ రేంజ్ కూడా ఎక్కువ ఉంటాయి. కొన్ని హై కాస్ట్ ఉంటాయి. 100 అబోవ్ ఉంటాయి. కొన్ని 50కి అట్లా వస్తది. 50కి వచ్చేవి తక్కువే ఉంటాయి. 100 అబోవ్ ఉండేవి ఎక్కువ ఉంటాయి జనరల్‌గా. డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ టైప్స్. కొన్నేమో చార్జ్ చేసుకుంటే మనం వైర్ పెట్టుకోకుండా ఉంటది. చాలా మటుకు వైర్ పెట్టుకొని మనం చేస్తూ ఉండాలి. వైర్ ఎంతవరకు వస్తే అంతవరకు అట్లా. ఇవంతా ఐరన్ బాక్సెస్. ఇదండి ఎలక్ట్రిక్ బ్రష్. పవర్ ఆన్ చేసేస్తే అదే మనం ఇట్లా వరకు పట్టుకొని ఉంటే తిప్పేస్తది ఎలక్ట్రిక్ బ్రష్. ఇవంతా కూడా వాక్యూమ్స్ అండి. కొన్ని సేల్ అంటే మేము వెళ్ళిన రోజు సేల్ ఉండింది. అందుకే జనాలు కూడా ఉంటారు కదా! వాళ్ళు పడకుండా తీశాను జాగ్రత్తగా. అందుకే అన్నీ తీయలేకపోయాను. అంటే జనాలున్న దగ్గర తీయాలంటే కష్టం కదా! ఇవి క్రాక్ పాట్ అవే అండి, కుక్కర్ అండి పాట్స్. ఇవంతా కాఫీస్వి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్విస్ మిస్ అని మా పిల్లలు తాగుతారు. అది చాక్లెట్‌ది. పాలలో వేసుకుంటారు ఆ పౌడరు. ఇవంతా కాఫీ మేకర్స్. అంటే హామిల్టన్ బీచ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ డిఫరెంట్. ఇది ఎయిర్ ఫ్రైయరు. ఎయిర్ ఫ్రైయర్ బాగుంటుందండి ఆయిల్ లేకుండా. అంటే మనం డైట్‌గా చేయాలనుకునే వాళ్ళకు ఎయిర్ ఫ్రైయర్ చాలా యూజ్ అవుతుంది. అంటే టేస్ట్ అయితే ఆయిల్‌లో చేసినవే టేస్ట్ ఉంటాయి. కానీ హెల్త్ వైజ్ చూసుకుంటే ఎయిర్ ఫ్రైయర్‌లో చేసినవే బెస్ట్ కదా! అందుకని ఇప్పుడు అందరూ ఎయిర్ ఫ్రైయర్లు యూజ్ చేస్తున్నారు. టేస్ట్ అయితే ఆయిల్‌లో చేసినట్లు రావు. ఇవి పెనిని అండి, శాండ్విచ్ మేకర్ ఇవి. అదే శాండ్విచ్ మేకరే. ఇది ఇట్లా ప్రెస్ చేసుకోవచ్చు. ఇది కూడా ఎయిర్ ఫ్రైయర్ గ్రిల్ అండి. ఇవంతా ఎయిర్ ఫ్రైయర్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రిల్ టైపు. మేము ఆ పనిని టైపు పైన అది టైప్ కొన్నామండి శాండ్విచ్ మేకరు. అవంతా మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇవి న్యూట్రీ బుల్లెట్ ఇందాక చూపించాను కదా వేరే షాప్లో. ఇది వేరే షాప్లో బాగా పనిచేస్తుందండి జ్యూసర్కి. మా దగ్గర అంటే ఈ కంపెనీ కాకుండా వేరే కంపెనీ ఉంది. ఆల్రెడీ అది వీడియో కూడా పోస్ట్ చేశాను మీకు గ్రూప్లో చేసున్నాను. ఇవి బ్లాక్ టెక్కర్ కంపెనీవి టోస్టర్ అండి, బెడ్ టోస్టరు.
ఆ బ్రెడ్ టోస్టర్‌లో బేగెలు అవి కూడా టోస్ట్ చేసుకోవచ్చు. కెటిల్ అండి. కాఫీ కెటిల్ అవి. టోస్ట్ మాస్టర్ కూడా బాగానే ఉంటుంది కంపెనీ. కిచెన్ ఎయిడ్ ఇది ఫ్రూట్ చాపర్ అండి. ఫ్రూట్ చాపర్ అంటే కొంచెం పేస్ట్‌లా చేయదు, చాప్ చేస్తది. ఇది అంతా ఇవి బ్యాటర్స్ పిండి కలుపుకుండేదండి. పూరి పిండి, కేక్ మిక్స్ అవంతా మిక్స్ చేసేది. చపాతీ పిండి వాటినన్నిటి కలుపుకోవడానికి. ఇది ఎగ్ బాయిల్ చేసుకోవడానికండి. హామిల్టన్ బీచ్ కంపెనీది ఎగ్ పెట్టుకొని బాయిల్ చేసుకోవచ్చు. ఈ కాఫీ మేకర్స్, ఇవి జ్యూస్ చేసుకోవడానికి ఇవి చూస్తారు. ఇవంతా కాఫీ మేకర్స్, టోస్టరు అలా. ఇది కూడా గ్రిల్డ్ ఓవెన్ అనుకుంటా అండి. ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ అంట అండి. ఎయిర్ ఫ్రైయర్ సపరేటు, ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ సపరేట్ అంట. ఇవి నాన్ స్టిక్వి అండి. కాస్ట్ బాగానే ఉన్నాయి. అంటే క్వాలిటీ బాగుంది, కాస్ట్ బాగుంది. అంతంత కాస్ట్ మనం చేసే వంటలకి రుద్దుడికి పోతుంది కొంచెం. అంటే జాగ్రత్తగా వాడుకోవాలి. ఇవి ఎంత నాన్ స్టిక్వి కానీ ఇవన్నీ పోతాయి కదా, జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది స్లో కుక్కర్ అండి. అట్లా పెట్టేసుకొని వేడి చేసుకోవడానికి పనికొస్తాయి కదా స్లో కుక్కరు. ఇది క్యాస్ట్ ఐరన్ అండి, ఐరన్ ప్యాన్స్ అవి. ఇంకా ఇవంతా క్రిస్మస్ డెకరేషన్ టైప్లో ప్లేట్స్ అవంతా. సూట్ కేసులు అండి, సూట్ కేసులు, బ్యాక్ ప్యాక్స్. పిల్లోస్, ఫ్లీస్ అండి. సేల్ పెట్టారు కదా, ఓకే $20 పెట్టారు. నేను కూడా చూడలేదు, రికార్డ్ చేశాను తప్ప చూడలేదు. ఇది క్రిస్మస్ ట్రే అండి. ప్రతి షాప్లో పెడతారు కానీ వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, ఇంక అందుకని అక్కడి వరకు వెళ్ళలేదు. మా పాప కూర్చొని ఫోటో తెప్పించుకుందండి, దాన్ని అక్కడ ఉంటుంది. అదే షాప్లో ఇప్పుడు బట్టల్లో చూపిస్తున్నానండి. అది చూడండి, క్రిస్మస్ ట్రీస్ పెట్టేసి డెకరేషన్ చేస్తారు. ఇవి పైజామాస్ అండి, వింటర్ కోసం అని చెప్పి పైజామాస్. ఆఫ్టర్ బాత్ అంతా ఏమంటారు, గ్రీను, రెడ్ ఈ టైప్లోనే ఉంటాయండి ఇప్పుడు దొరికేవి. అంటే కొంచెం ఎక్కువ అవే అవైలబిలిటీ ఉంటాయి క్రిస్మస్ సంబంధించినవి. ఇవి పైజామాస్ అండి, పెద్దవాళ్ళు వేసుకుంటారు. అదే మన లేడీస్ కోసం పైజామాస్ ఇవి. అంటే చలికి తగ్గట్టు పైజామాస్ అనమాట. వింటర్కి బాగుంటాయి కదా పైజామాస్. వీటికి సాక్స్ కూడా వచ్చినాయి. కొన్నిటికి సాక్స్, క్యాప్ వచ్చినాయి. కొన్నిటికి ఊరికే ప్యాంట్ షర్ట్ వచ్చింది పైజామాస్. ఇవంతా వింటర్కి సంబంధించి వేసుకోవడానికండి. ఇవంతా హ్యాండ్ బ్యాగ్స్ అండి, పర్స్లో. ఇవి వింటర్ షూస్ అండి. అంటే ఇంట్లో చల్లగా ఉంటుంది కదా, సేల్ పెట్టారు $10కి. మా పాప తీసుకుంది ఇవి. ఒక స్లిప్పర్స్, అదే తీసుకుంది వింటర్ స్లిప్పర్స్. మా పాపకి అది కొంచెం సాఫ్ట్గా అనిపిస్తాయి కదా, సాఫ్ట్గా ఉండేవి ఏవైనా పట్టుకొని ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. చాలా సాఫ్ట్గా ఉందని చెప్పి సాఫ్ట్గా ఉండేవన్నీ కావాలంటుంది ఎప్పుడు చూసినా కానీ. అలా ఉండేవి కొంచెం పాడైపోతాయి కదా రఫ్గా యూజ్ చేస్తే.
అంటే వాటర్ పడినా పాడైపోతాయి. కానీ తనకి అలాంటివే ఇష్టం. ఎప్పుడు మమ్మీ సాఫ్ట్‌గా ఉంది అని చెప్తా ఉంటుంది. అందుకే తీసుకుంది, తనకి సాఫ్ట్‌గా ఉన్నాయంట. అంటే ఓకే సరే అని చెప్పి మేము కూడా తీసిచ్చాం. ఇక్కడ మా పాపకు బాగానే షాపింగ్ చేసామండి. అంటే ప్యాంట్ షూస్ అదే జీన్స్ ప్యాంట్స్ కాదు, నార్మల్ లెగ్గిన్స్, అట్లా టాప్స్, వింటర్కి సంబంధించినవి, అట్లాంటివి స్వెటర్స్ టైపు బాగానే షాపింగ్ చేసాము. ఇక్కడ కిడ్స్వి అండి, టాయ్స్ ఎక్కువ ఏమి ఉండలేవు. ఈ ఇంత ఇప్పుడు కనిపించేంత వరకే టాయ్స్ ఉన్నాయి. ఇంకా నేనేమి టాయ్స్ లోపలికల్లా వెళ్ళలేదు, ఊరికే రికార్డ్ చేశాను అంతే తప్ప ఇంకేం లేదు. నేనేమైతే టాయ్స్ అయితే ఏమి కొనలేదులేండి. అదిగోండి మా పాప పెట్టేసింది చూడండి, తన షూస్ ట్రాలీకి పెట్టుకుంది. నాకు బాగా నచ్చింది, అందుకే ఫోటో తీసానండి. ఇది అదే షాప్లో అండి, హ్యాండ్ బ్యాగ్స్ సేమ్ ఇవంతా కోల్స్ అండి, కోల్స్లో హ్యాండ్ బ్యాగ్స్ అవి. ఇవే అదే అండి, గోల్డ్ అనుకుంటానండి. అవి లోపల సైడ్ ఉంటాయి, వాళ్ళు మనం అడిగితే కాస్ట్ చెప్పి చెప్తారు. అవి గోల్డ్వి. ఇవి గోల్డ్ కాదు, ఇవి ఓకే ఫ్యాషన్ జ్యువెలరీ ఇవి అంతే. రింగ్స్, ఇయర్ రింగ్స్, వాచెస్, బ్రాస్లెట్స్ అట్లా ఉంటాయి. ఈ షాప్లో అయితే అడిగానండి తీసుకుంటానని, కానీ మనుషులు రాకుండా తీయాలి కదా, అందుకోసమే మ్యాక్సిమం ట్రై చేశాను. ఆ షాప్ నుంచి వెళ్ళిపోతున్నామండి, అంటే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. కోల్స్ పక్కనే ఏమేమి ఉన్నాయో మీకు రికార్డ్ చేశాను. అల్ట్రా అండి, అది బ్యూటీకి సంబంధించినవి ఎంత ఉంటాయి దాంట్లో, అల్ట్రా షాప్లో అల్ట్రా బ్యూటీ అవంతా క్రీమ్స్, లోషన్స్ అంతా ఉంటాయి. బాడీ వర్క్స్ అండి, ఇక్కడ కూడా చాలామంది ఎప్పుడు చూసినా లైన్లో ఉంటారు. అంటే పర్ఫ్యూమ్స్, సోప్స్ అలా అంతా దొరుకుతాయి డిఫరెంట్గా. ఇది టీ మొబైల్ అండి, మొబైల్ కంపెనీది, టీ మొబైల్ షాపు. ఇది ఐస్లాండ్ అంట, ఏజెన్సీ. ఓకే, ఇది స్టార్ బక్స్. ఈ స్టార్ బక్స్ పక్కనే ఏమంటారు, ఇక్కడ మూవీ థియేటర్ ఉందండి, ఎడ్వర్డ్స్ సినిమా సెంటర్ అని ఉంటుంది. అందుకోసం అక్కడ అంత బ్యాంక్ ఒకటి అట్లా ఏటీఎం. ఇది పెట్ స్మార్ట్, పెట్స్ కోసము షాప్ అది, అదే పెట్స్కి అంతా. ఇది పసిఫిక్ సేల్స్ అండి, ఇక్కడ కిచెను, బాత్వి, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అవంతా ఉంటాయి. దానికైతే ఎప్పుడు నేను వెళ్ళలేదండి. రాస్ అని డ్రెస్సెస్ ఫర్ లెస్ చాలా తక్కువకు ఉంటాయి, కానీ ఒకటే పీసు డిఫరెంట్, అంటే మళ్ళీ మనకు అది కావాలి, అదే పీస్ కావాలి అంటే దొరకదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క పీసే ఉంటుంది, సింగిల్ పీస్ టైపు, తక్కువ రేటుకు ఉంటాయి. కానీ కరోనా టైంలో వెళ్ళలేదండి నేను, జనాలు ఎక్కువ ఉంటారు దాంట్లో, అందుకోసం నేను దాన్ని ప్రిఫర్ చేయలేదు. ఇంకా అదే లైన్లోనండి వాల్మార్ట్ వస్తుంది. వాల్మార్ట్కి అంటే కోల్స్కి వెళ్ళినప్పుడు మళ్ళీ వాల్మార్ట్కి వెళ్ళాను, మీకు అదే పెట్టేస్తాను వాల్మార్ట్. అవకాడోస్ అండి, అవకాడో హెల్త్కి చాలా మంచిదండి. మీకు కూడా అవైలబిలిటీ ఉంటే ట్రై చేయండి. అవకాడో స్మూదీ కానీ, అవకాడో సల్సా కానీ, అదే సలాడ్ లాగా చేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. అంటే దాంట్లో కొంచెం ఉప్పు, అంటే మనము ఉట్క తినలేం కదా, ఉట్క కొంచెం స్పైసీగా కొంచెం తింటే బాగుంటుంది. ఉప్పు, టమాటో అట్లా ఆనియన్స్ వేసుకొని, ఇక్కడ కూడా వెజిటబుల్స్ కట్ చేసి బాక్స్లో పెట్టేసి అమ్ముతారు కదా, అదే రికార్డ్ చేశానండి. వెజిటబుల్స్, ఫ్రూట్స్ డిఫరెంట్గా.
ఇవంతా చాక్లెట్స్ అండి. చాక్లెట్స్, సీరియల్ అవి అంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీరియల్స్ అండి. అంటే డిఫరెంట్ ఒక సేమ్ కంపెనీ ఉన్నా కూడా డిఫరెంట్ ఉంటాయి కదా. హనీ బంచెస్ ఓట్స్, కెలాగ్స్ కంపెనీవి, ఆహ్, చాలా డిఫరెంట్ ఉంటాయి. మా పిల్లలకైతే కొన్ని తీసుకున్నాను నేను. కార్న్‌ఫ్లెక్స్ అంట, రైజిన్స్ బ్రాన్ అంట డిఫరెంట్ ఉంటాయి. చీరియోస్ మేము జనరల్‌గా చీరియోస్ ఎక్కువ వాడతాము. చీరియోస్ తెచ్చుకుంటాము. పిల్లలు చాక్లెట్‌కి సంబంధించిన చాక్లెట్ చిప్స్, కుకీస్ అని చెప్పి వాళ్ళేవేవో డిఫరెంట్ తెచ్చుకుంటారు. వాళ్ళవి సెపరేటు. మా బాబు కూడా సెపరేట్ తెచ్చుకుంటాడు. ఫ్రూట్ పెబల్ అంట, కోకో పెబల్స్. మా పాప ఇది చిప్స్ చోయో ఏదో తీసుకుందండి. రైస్ క్రిస్పీస్, యాపిల్ జాక్స్ కూడా తీసుకొచ్చుకున్నాము. అంటే యాపిల్ ఫ్లేవర్ ఉంటుంది. కొంచెం సిన్నమన్ ఫ్లేవర్ కూడా ఉంటది. ఇది సిన్నమన్ టోస్ట్ కంచి కూడా తీసుకున్నాము. ఇవి అంతా బార్స్ అండి. ఇవి ఏమంటారు, ఓట్స్ బార్స్. అంటే బార్స్, డిఫరెంట్ బార్స్ మనకు ఇప్పుడు ఇండియాలో దొరుకుతున్నాయిలే బార్స్. నేను డోనట్స్ తీసుకున్నాను షాప్‌లో. న్యాచురల్ వాల్యూ బావుంటుందండి. న్యాచురల్ వాల్యూ బార్స్. ఇవి మళ్ళీ ఆహ్, ఇవంతా మళ్ళీ సీరియలే అండి. ఫ్రూట్స్, ఫ్రూట్ ఏవో ఉన్నాయండి. ఫ్రూట్ లూప్స్ అనుకుంటా. ఏమో లూప్సా కాదా? ఇవంతా కేక్ మిక్స్‌లండి. కేక్‌వి డిఫరెంట్ మిక్స్‌లు అమ్ముతారు కదా! కేక్ మిక్స్‌లు. ఇవి కేకుకు డెకరేషన్‌కండి పైన వాడేవంతా అవంతా. నా వాయిస్ లోగా ఉంటే కొంచెం అడ్జస్ట్ కాండి. అంటే కంటిన్యూగా 1 అవర్ కంటిన్యూగా అంత గట్టిగా చెప్పలేను కదా! అందుకే కొంచెం మధ్యలో వాయిస్ డల్ అయిపోయి ఉండొచ్చు. నేనైతే కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి అలా చేస్తున్నాను. ఇవిగోండి బేబీకి అంటే ఆహ్, బిబ్బు, అంటే మెడ నెక్ దగ్గర పెడతారు కదా! అది బిబ్ అంటారు. ఇట్లా కూర్చోబెట్టేసి ఫుడ్ ఫీడ్ చేయడానికి చైర్స్, అంటే డిఫరెంట్ టైప్స్ అన్నీ ఉంటాయి కదా! బేబీస్‌కి అండ్ మదర్‌కి సంబంధించినవి. అవి చూపిస్తున్నా మీకోసమని. మీరెవరైనా గానీ మా ఛానల్‌ని గిన ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే గిన సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేస్తే గిన మేము అప్‌లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్‌లో వెంటనే వచ్చేస్తుందండి. లైక్ చేయండి మా వీడియోస్‌ని. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేస్తుండండి. కామెంట్ చేస్తుండండి. లైక్ చేయండి. కామెంట్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇవంతా సిప్పర్స్ అండి. అదే చిన్న పిల్లలవి సిప్పర్స్ ఉంటాయి కదా! సిప్పర్స్, స్పూన్స్, చిన్నపిల్లల స్టఫ్ అంతా. బేబీస్ స్టఫ్. ఇవంతా కెచప్‌లండి. కెచప్ అంటే కెచప్ అని కాదు. డిఫరెంట్ టైప్ ఆఫ్ సాస్‌లు. కిడ్స్‌వే ఇవంతా. కిడ్స్ ఫుడ్ ఉంటుంది కదా! కిడ్స్ ఫుడ్‌వే అండి ఇవన్నీ. ఈ కిడ్స్ ఫుడ్ కిడ్స్‌కి స్నాక్స్ కూడా ఉంటాయి కదా! అవి స్నాక్స్ ఫుడ్డు, బేబీ ఫుడ్డు, గర్భర్ ఫుడ్డు, కిడ్స్ జ్యూస్‌వి వాళ్ళకి కూడా యాపిల్ జ్యూస్ అవి సెపరేట్ ఉంటాయి. వాళ్ళ స్నాక్స్ సెపరేట్ ఉంటాయి కదా! అవంతా రికార్డ్ చేశాను. ఈ గర్భర్ ఫుడ్ అండి. ఇక్కడ నాకు అయితే ఒక 16 ఇయర్స్ క్రితం తెలుసండి. అప్పటికి మన ఇండియాలో అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆహ్, అప్పుడప్పుడే వస్తున్నట్టున్నాయి. ఇక్కడికొచ్చినాక నాకు తెలిసింది. అంటే ఏం లేదంటే ఫ్రూట్స్‌నే వాళ్ళు ఉడకబెట్టేసి పేస్ట్ చేసి పెడతారనుకుంటాను. బాగా లైక్ చేస్తారు పిల్లలు మాత్రం. ఇక్కడ అవి తింటారు బానే చిన్నప్పుడు. ఇవంతా వాషింగ్ మిషన్స్‌కి వాడుకుండే లిక్విడ్స్ అండి. డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ ఇవంతా. అవి కొంచెం పైన కనిపిస్తున్నాయి కదా! చిన్న చిన్న డబ్బాలు. అవి స్మెల్ కోసమని అవి సెపరేట్‌గా వేస్తారు. ఇవంతా క్లీనింగ్ టైప్ మాప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లీనింగ్‌కి ఇవంతా. ఇక్కడ కూడా ఇందాక చెప్పించాను కదా! మిస్టర్ వైట్ అనేది మ్యాజిక్ ఎరేజరు. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇంకా మనమే చూసుకొని, తెలుసుకొని వాటిని చూసి వాటిని యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకుంటే బానే ఉంటాయి. అన్నీ తెలియవు కదా మనకి. ట్రై చేయాలి అంతే. ఇంకేం లేదు. ఇవంతా క్లీనింగ్ అండి. స్వీపర్. నేను వేరే క్లీనింగ్ దానికోసం వచ్చాను. కానీ అప్పుడు అది అవైలబిలిటీ లేదు. ఔట్ ఆఫ్ స్టాక్ ఉండింది.
ఇవంతా కూడా క్లీనింగేనండి. అంటే స్టవ్ క్లీనింగ్ అవ్వచ్చు, లేకపోతే బాత్రూమ్స్ క్లీనింగ్ అవ్వచ్చు, అన్నీ క్లీనింగ్‌వే ఇవన్నీ. ఇవి చాక్లెట్స్. ఇక్కడ బిల్డింగ్ కాడికి వచ్చాను. బిల్డింగ్ దగ్గర వెయిట్ చేస్తున్నా. ఓకే. సరేలే అన్నట్లు ఆ లోపల తీసానండి. ఇట్లా 2 ఫర్ కాయిన్ బాక్స్‌లో మనీ వేస్తే అట్లా ఒత్తితే వస్తది. అలాగన్నట్టు తీశాను. అక్కడ నిలబడి ఈ రికార్డ్ చేశాను. ఇవన్నీ బట్టలండి క్లియరెన్స్. అంటే బ్రాండెడ్ కాదు. ఆహ్, కొంచెం వాల్మార్ట్ అంటేనే కొంచెం చీప్‌గా ఉంటాయండి. బ్రాండెడ్‌వి ఫుల్ బ్రాండెడ్‌వి అంటే అంతగా ఉండవు. కొంచెం అంటే ఒక టైప్ ఆఫ్ ఒక కాస్ట్ వరకు బ్రాండెడ్ ఉంటాయి. అంత ఎక్కువ ఫుల్ బ్రాండెడ్ కావాలంటే మాల్స్‌లో అట్లా చూసుకోవాలి. ఇవంతా చిప్స్ ప్యాకెట్స్ అండి. ఆడ బిల్లింగ్ బిల్ ఏపిద్దామని వెళ్తే అక్కడ ఇవి ఇట్లా చిన్న చిన్న ప్యాకెట్లు చాక్లెట్స్, చిప్స్ అన్ని చిన్న చిన్నవి మినీ ప్యాకెట్స్ ఉంటాయి. అవి రికార్డ్ చేశాను. ఆనియన్ రింగ్స్, చాక్లెట్స్, కిండర్ జాయ్స్ కూడా ఉన్నాయండి. ఇంకా తీసేసుకొని ఇంటికెళ్ళిపోతున్నాము బ్యాక్. ఓకే. మీకు ఇది మరీ బోర్ కొట్టి ఉంటుందేమో తెలియదు నాకు. మీకు నచ్చిందనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీ మంచి మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. నేను ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను బ్యాక్ టు హోమ్. ఇంటికి వెళ్ళేటప్పుడు మీకు రికార్డ్ చేశాను అది. థ్యాంక్స్ ఏమంటారు? నచ్చిందనుకుంటున్నానండి. మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. నేను మంచి వీడియోతో అనేది. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఎక్స్‌క్యూజ్ చేసేయండి ఎవరైనా. మీకేమ కామెంట్ చేయండి నచ్చితే గిన. ఏదైనా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అది ఏమంటారండి? అది మంచి హోటల్ అండి. మంచి అంటే కాస్ట్‌లీ హోటలు. ఇదంతా మాది సెరిటోస్ అండి. మేము అదే సెరిటోస్‌లో ఉంటాం కదా! సెరిటోస్ ఏరియాలో ఉంటాయి ఇది. వాల్మార్ట్ దగ్గరే ఉంటుంది మాకు. వాకబుల్ ఉంటుంది. కానీ ఏమన్నా కొన్నాక అంత దూరం నుంచి మళ్ళీ మోసుకొని వెళ్ళాలంటే కష్టం అని చెప్పేసి ఎప్పుడు కార్‌లోనే వెళ్తామండి. వాక్ చేసుకుంటా వెళ్ళము. వీడియో నచ్చిందనుకుంటున్నాను. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వచ్చేసామండి. మా అపార్ట్మెంట్‌కొచ్చేసాము. నచ్చిందనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకా వెళ్ళిపోతున్నామండి లోపలికి. గేట్‌కి రిమోట్ ఉంటుంది. ఇవి అండి తీసుకొచ్చినవి వాష్ చేసి కడగాలి కదండీ! హాట్ వాటర్‌లో కడిగి పెట్టానండి. కొన్ని వాల్మార్ట్‌లో తీసుకొచ్చుకున్నాను. వెజ్జీస్ అవి మీకోసం చూపిస్తున్నాను. ఆహ్, నచ్చిందనుకుంటున్నాను. షేర్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. చూసేసేయండి. ఇంక బాయ్ చెప్పేస్తున్నానండి. టమోటాస్, యాపిల్స్, గ్రీన్ యాపిల్స్, సెలరీ ఇలా తీసుకొచ్చుకున్నానండి. ఆ చిల్లీస్‌తో చేశాను. ఫ్రై చేస్తే చాలా బావుంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. ఆల్రెడీ ఫ్రై పెట్టాము. చట్పటా చిల్లీ ఫ్రై పెట్టాము. స్ప్రింగ్ ఆనియన్స్‌ది ఒకటి తెచ్చుకున్నాను. కేల్ తీసుకొచ్చుకున్నానండి. అంటే జ్యూస్ చేసుకుంటాను కదా! ఇది సిలాంత్రో అంటే కొరియాండర్ అండి. కొత్తిమీర. ఇది స్వీట్ పొటాటో అండి. ఈ వెజ్జీస్ తీసుకొచ్చుకున్నానండి. అంటే మన అన్నీ దొరకవు కదా! దొరికినయి